హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి కంపెనీ ఆడిట్ చాప్టర్కి సంబంధించి రివిజన్ చూసుకుందాం. కంపెనీ ఆడిట్ చాప్టర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చే సెక్షన్స్ ఏవి అంటే సెక్షన్ 139 దట్ ఈస్ అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్, సెక్షన్ 140 రిమూవల్ రిసిగ్నేషన్ ఆఫ్ ఆడిటర్ అండ్ గివింగ్ స్పెషల్ నోటీస్, అండ్ 141 ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ అండ్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఆడిటర్, 142 remuneration of auditor, and 143 powers and duties of auditor and auditing standards, 144 auditors not render certain services, కొన్ని సర్వీసెస్ని ప్రొవైడ్ చేయకూడదు, prohibited services, 145 auditor to sign audit report etc, and 146 auditor to attend general meeting కి అటెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బట్ ఓటింగ్ చేసే రైట్ ఉండదు. నెక్స్ట్ 147 పనిష్మెంట్ ఫర్ కాంట్రవెన్షన్, ఏమన్నా కాంట్రవెన్షన్ చేసే పనిష్మెంట్ ఎట్లుంటుంది, అండ్ 148 సెంట్రల్ గవర్నమెంట్ టు స్పెసిఫై ఆడిట్ ఆఫ్ ఐటమ్స్ ఆఫ్ కాస్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సర్టెన్ కంపెనీస్. సో అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్, కంపెనీకి ఆడిటర్ అనేవాళ్ళు కంపల్సరీ ఉండాలి. ఆ కంపెనీకి ఆడిటర్ అయ్యేటప్పుడు ఎట్లా అపాయింట్మెంట్ అవుతారు, ఒకవేళ డిస్క్వాలిఫై అయితే ఎట్లా వెళ్ళిపోవాలి, అతనే వెళ్ళిపోవాలనుకుంటే ఎట్లా వెళ్ళిపోతారు, అండ్ ఎట్లా రికమెండ్ చేసుకుంటారు, ఏం చూస్తారు ఈ ఆడిటర్ని, ఇవన్నీ మనం కంపెనీ ఆడిట్ చాప్టర్లో చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి సెక్షన్ 139 అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్. ఫస్ట్ ఆడిటర్ సబ్సిక్వెంట్ ఆడిటర్. ఫస్ట్ ఆడిటర్ అంటే ఇవి కంపెనీ ఇన్కార్పొరేషన్ అయిన తర్వాత ఫస్ట్గా ఎవరైతే అపాయింట్మెంట్ చేస్తున్నామో వాళ్ళని ఫస్ట్ ఆడిటర్ అంటారు. సబ్సిక్వెంట్ ఆడిటర్ అంటే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అపాయింట్మెంట్ చేసే వాళ్ళని. సో ఫస్ట్ ఆడిటర్. ఇక్కడ మీ కంపెనీ అనేది గవర్నమెంట్ కంపెనీనా నాన్ గవర్నమెంట్ కంపెనీనా, గవర్నమెంట్ కంపెనీ అంటే ఏమి, నాన్ గవర్నమెంట్ కంపెనీ అంటే ఏమి. గవర్నమెంట్ కంపెనీ అయితే ఎవరైతే హూ ఈ షేర్ హోల్డింగ్ మోర్ దెన్ 51% ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఆర్ పార్ట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆర్ పార్ట్ ఆఫ్ వన్ ఆర్ మోర్ స్టేట్ గవర్నమెంట్స్ ఉంటే దాన్ని గవర్నమెంట్ కంపెనీ అంటారు. సో గవర్నమెంట్ కంపెనీ హ్యాస్ పర్ సెక్షన్ 2/45. వన్ అదర్ దెన్ గవర్నమెంట్ కంపెనీ అయితే సెక్షన్ 139(6) ప్రకారం అపాయింట్మెంట్ చేస్తారు. అక్కడ ఎవరు ఉంటారు, గవర్నమెంట్లో అయితే C&AG వస్తుంది ఫస్ట్, గవర్నమెంట్ కాకుంటే బోర్డు వస్తుంది. బోర్డుకి ఎన్ని డేస్ ఉంటుంది, బోర్డుకి ఎక్కడైనా కానీ మీకు 30 days టైం ఉంటుంది. సో బోర్డ్ విల్ అపాయింట్ విత్ ఇన్ 30 days ఫ్రమ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఒకవేళ బోర్డ్ అపాయింట్మెంట్ చేయలేకపోతే మెంబర్స్ విల్ అపాయింట్ విత్ ఇన్ 90 days అండ్ హోల్డ్ ద ఆఫీస్ టిల్ కన్క్లూజన్ ఆఫ్ ఫస్ట్ AGM. ఇతని ఫస్ట్ అపాయింట్ అయిన ఆడిటర్ ఎన్ని రోజులు ఉంటాడు, ఫస్ట్ AGM వరకు ఉంటాడు. నెక్స్ట్ గవర్నమెంట్ డిఫైన్డ్. గవర్నమెంట్ కంపెనీ అంటే అక్కడ ఫస్ట్ వచ్చేసి C&AG అనేది ఉంటుంది, కంప్యూటర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. వాళ్ళు వచ్చేసి విత్ ఇన్ 60 days లోపల అపాయింట్ చేస్తారు ఫ్రమ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నుంచి. ఇది ఫస్ట్ ఆడిటర్ కాబట్టి డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నుంచి తీసుకోవాలి, 60 days తీసుకోవాలి. ఒకవేళ C&AG అపాయింట్మెంట్ చేయలేకపోతే బోర్డు విత్ ఇన్ 30 days. ఒకవేళ బోర్డు కూడా అపాయింట్మెంట్ చేయలేకపోతే మెంబర్స్ విల్ అపాయింట్ విత్ ఇన్ 60 days. ఇక్కడైతే మెంబర్కి 90 days, ఇక్కడ వచ్చేసి 60 days. ఇక్కడ వచ్చేసి బోర్డుకి 30 days, ఇక్కడ వచ్చేసి బోర్డుకి కూడా 30 days. ఇక్కడ అడిషనల్గా ఎవరు వస్తారంటే C&AG వస్తారు, వాళ్ళకు కూడా 60 days. ఇక్కడ ఈ ఆడిటర్ ఎవరైతే అపాయింట్ అయ్యారో అతను ఎన్ని రోజులు ఉంటాడు, హోల్ ఆఫీస్ ఫస్ట్ AGM వరకు ఉంటాడు. నెక్స్ట్ సబ్సిక్వెంట్ ఆడిటర్, ఒకవేళ సెకండ్ ఇయర్ ఆ థర్డ్ ఇయర్ అపాయింట్మెంట్ చేస్తుంటే ఎట్టుంటుంది, 139(1) అండ్ 139(7). 139(7) ఎవరు, గవర్నమెంట్ కంపెనీకి సంబంధించి. సో 139(1) అంటే ఇక్కడ బోర్డ్ ఇన్వాల్వ్మెంట్ ఏముండదు, డైరెక్ట్ మెంబర్స్ ఇన్ AGMలో అపాయింట్ చేస్తారు. ఫస్ట్ టైం అంటే సెర్చ్ చేయాల్సినది బోర్డ్ డైరెక్టర్ వాళ్ళు ఛాన్స్ ఉంటుంది కానీ, బట్ సెకండ్ టైంకి వచ్చేపాటికి మెంబర్స్ చేతిలోనే ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఫస్ట్ AGMలో వీడు వెళ్ళిపోతుంటాడు కదా, వీడు వెళ్ళిపోయేటప్పుడు ఇంకొక మెంబర్ని అపాయింట్ చేసుకుంటారు, ఆర్ ఈ పర్సన్నే సబ్సిక్వెంట్ ఆడిటర్గా అపాయింట్మెంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు అపాయింట్ చేసే వాళ్ళు ఎన్ని రోజులు ఉంటాడు, ఫస్ట్ టు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ సర్టెన్ కండిషన్, హోల్డ్ ద ఆఫీస్ ఫ్రమ్ ఫస్ట్ టు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ సర్టెన్ కండిషన్స్. ఎన్ని రోజులు ఉంటాడంటే 5 years వరకు ఉంటాడు. నెక్స్ట్ 2/45 ప్రకారం అంటే గవర్నమెంట్ కంపెనీలో ఇక్కడ ఎవరు వస్తారు, ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఎవరు వచ్చినారు, C&AG వచ్చినారు కదా. సో C&AG అపాయింట్ చేసుకుంటాడు. ఎన్ని రోజుల లోపల అపాయింట్ చేస్తారు, ఇక్కడ టైం లిమిట్ ఏం లేదు. లేదంటే డైరెక్ట్ ఏదైతే AGM జరుగుతుందో యాన్యువల్ జనరల్ మీటింగ్లో అపాయింట్మెంట్ చేయాలి. ఇక్కడ ఏమంటే అపాయింట్మెంట్ బై ఇయర్ కమెన్స్మెంట్ అవుతుంది కదా, ఇయర్ కమెన్స్మెంట్ అయినాక విత్ ఇన్ 180 days లోపల మనం అపాయింట్మెంట్ చేసుకోవాలి. సో ఇక్కడ విత్ ఇన్ 180 daysలో అపాయింట్ చేసుకుంటే ఎన్ని రోజులు ఉంటాడు, ఇక్కడ హోల్డ్ ద ఆఫీస్ టిల్ కన్క్లూజన్ ఆఫ్ AGM. నెక్స్ట్ AGM ఉంటుంది కదా, అంటే ఓన్లీ గవర్నమెంట్ కంపెనీలో ఓన్లీ 1 year మాత్రమే రన్ అవుతాడు ఏ ఆడిటర్ అయినా. నెక్స్ట్ బిఫోర్ సచ్ అపాయింట్మెంట్, ఈ అపాయింట్మెంట్ జరిగే ముందర కన్సెంట్ ఆఫ్ ఆడిటర్, కన్సెంట్ తీసుకోవాలి. అంటే నేను ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఫర్ డూ ఆడిట్ అని అట్లా రిటర్న్ కన్సెంట్ తీసుకోవాలి ఆడిటర్ దగ్గర నుంచి. అండ్ సర్టిఫికేట్ దట్ అపాయింట్మెంట్ హీ హ్యాస్ ప్రిస్క్రైబ్డ్ కండిషన్స్ టు బి అప్టైన్డ్ ఫ్రమ్ ద ఆడిటర్, సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. నెక్స్ట్ సర్టిఫికేట్ షుడ్ ఆల్సో ఇండికేట్ దట్ ఆడిటర్ సాటిస్ఫై క్రైటీరియా అండర్ సెక్షన్ 141 ప్రకారం నేను ఎలిజిబులే అని
ఒక సర్టిఫికేట్ని ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ కంపెనీ ఇన్ఫార్మ్ ఆడిటర్ అపాయింట్మెంట్ అండ్ ఫైల్ నోటీస్ అపాయింట్మెంట్ విత్ రిజిస్టర్ వితిన్ 15 days. ఎప్పుడైతే మనం అపాయింట్మెంట్ చేసుకుంటామో అంటే ఫస్ట్ ఆడిటర్ని కానీ సబ్సిక్వెంట్ ఆడిటర్ కానీ ఎవరిని అపాయింట్మెంట్ చేసినా ఆర్ఓసికి ఇన్ఫార్మ్ చేయాలి వితిన్ 15 days ఆఫ్ మీటింగ్ ఇన్ విచ్ ఈజ్ అపాయింటెడ్. ఇక్కడ ఫస్ట్ మీటింగ్ జరుగుతుంది కదా, ఈ మీటింగ్ జరిగినప్పుడు మీటింగ్లో అపాయింట్ చేస్తాం కదా, ఇక్కడ నుంచి వితిన్ 15 days లోపల మనం ఆర్ఓసికి ఇన్ఫార్మ్ చేయాలి. నెక్స్ట్ ఫైలింగ్ ఆఫ్ క్యాజువల్ వేకెన్సీ 139 ఏమిటి అంటే ఏదైనా క్యాజువల్ వేకెన్సీ అరైందంటే, క్యాజువల్ వేకెన్సీ అంటే ఏమి, ఆడిటర్ వెళ్ళిపోతే కానీ ఆడిటర్ని తీసేస్తే కానీ క్యాజువల్ వేకెన్సీ అరైతుంది కదా, ఆ వేకెన్సీని ఎట్లా ఫిల్ చేయాలనేది సెక్షన్ 139(8) చెప్తుంది. సో ఇప్పుడు మనం మనకి ఏవేవి అయిపోయినాయి, సెక్షన్ 139(1) అయిపోయింది, 139(6) అయిపోయింది, 139(7) అయిపోయింది, 139(7) అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు 139(8)కి వచ్చినాము. 139(8)లో ఒకవేళ క్యాజువల్ వేకెన్సీ అనేది నాన్ గవర్నమెంట్ కంపెనీకి అయితే బోర్డ్ ఫిల్ చేస్తుంది వితిన్ 30 days లోపల. ఒకవేళ ఆ రిజిగ్నేషన్ అంటే ఆ క్యాజువల్ వేకెన్సీ ఎందుకైందంటే డ్యూ టు రిజిగ్నేషన్ కావడం వల్ల, అంటే రిజిగ్నేషన్ అంటే నాకు నచ్చలేదు ఈ కంపెనీ అని రిజైన్ చేసినాను అనుకోండి ఆడిటరు, అట్లా రిజైన్ చేసినప్పుడు అంటే బోర్డు వాళ్ళు ఏదో ఒకటి అంటే రిజైన్ చేసినచ్చు. సో ఇప్పుడు కొత్త వాళ్ళని ఎవరైతే అపాయింట్మెంట్ చేస్తున్నారో ఆ అపాయింట్మెంట్ చేసే పర్సన్ని బోర్డ్ అప్రూవల్ ఉండాలి, షేర్ హోల్డర్ అప్రూవల్ ఉండాలి. అట్ జనరల్ మీటింగ్ వితిన్ 3 months ఆఫ్ రికమెండేషన్ ఆఫ్ బోర్డ్ అండ్ ఆడిటర్ షెల్ హోల్డ్ ఆఫీస్ అప్ టు ద నెక్స్ట్ ఏజిఎం వరకు. ఇక్కడ వేకెన్సీ అయినప్పుడు ఎంతవరకు ఉంటాడంటే నెక్స్ట్ ఏజిఎం వరకు ఉంటాడు. నెక్స్ట్ ఏజిఎంలో వాని పర్ఫార్మెన్స్ బాగుంటే మెంబర్స్ వాళ్ళు మళ్ళీ సబ్సిక్వెంట్గా అపాయింట్మెంట్ చేస్తారు, అది ఉంటుంది. ఒకవేళ అది గవర్నమెంట్ కంపెనీ అయితే బై సిఎండిజీ వితిన్ 30 days లోపల అపాయింట్మెంట్ చేస్తుంది ఇంకొక కొత్త ఆడిటర్ని. ఒకవేళ సిఎండిజీ అపాయింట్మెంట్ చేయలేకపోతే బోర్డ్ నెక్స్ట్ 30 days లోపల తీసుకుంటుంది. బోర్డ్కి ఎక్కడైనా కానీ 30 days వస్తాయి. ఇక్కడ స్పెసిఫిక్గా ఏమంటే ఓన్లీ షేర్ హోల్డర్స్ అప్రూవల్ కావాలి ఎప్పుడైతే ఆ మెంబర్ రిజైన్ చేసి వెళ్ళిపోయి ఉంటే. నెక్స్ట్ నోట్ ఇన్ కేస్ ఆఫ్ రిజిగ్నేషన్, ఒకవేళ ఆడిటర్ రిజైన్ చేసింటే షెల్ ఫైల్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 30 days ఫ్రమ్ ADT 03 విత్ కంపెనీ రిజిస్ట్రార్ అండ్ సిఎండిజీ. ఒకవేళ అది గవర్నమెంట్ కంపెనీ అయితే రిజైన్ చేసేటప్పుడు కంపెనీకి చెప్పాలి అండ్ రిజిస్ట్రార్కి చెప్పాలి అండ్ సిఎండిజీకి చెప్పాలి. ఇన్ కేస్ ఆఫ్ గవర్నమెంట్ కంపెనీ అయితే ఒకవేళ ఆ ఆడిటర్ చెప్పలేదు అనుకోండి, వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయలేదు అంటే ADT 3 ఫిల్ చేయలేదు, అప్పుడు పెనాల్టీ అరైజ్ అవుతుంది. పెనాల్టీ ఈ ఫెయిల్యూర్ లెస్సర్ ఆఫ్ 50,000 ఆర్ రెమ్యునరేషన్ ఇఫ్ కంటిన్యూయింగ్ 500 ఆర్ డే మ్యాక్సిమం 2 lakhs వరకు ఉంటుంది. సో ఎంత అమౌంట్ పెనాల్టీ వస్తుంది, 50,000 ఆర్ రెమ్యునరేషన్ ఎంతైతే ఉందో విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకుంటాము. అండ్ అది కంటిన్యూ అవుతుంటే 500 rupees పర్ డే తీసుకుంటాము, మ్యాక్సిమం వచ్చేసి 2 lakhs వరకు ఉంటుంది. నెక్స్ట్ రిటైరింగ్ ఆడిటర్, ఇక్కడ క్యాజువల్ వేకెన్సీ అరైజ్ అయింది. ఇప్పుడు రిటైరింగ్ ఆడిటర్ మే బీ రీఅపాయింటెడ్ హ్యాట్ ఏజిఎం ఈఫ్ నాట్ డిస్క్వాలిఫై. రిటైరింగ్ ఆడిటర్ అంటే ఎవరు, ఇక్కడ మనము 1 year ఉంటాడని చెప్పినాము, 1 year తర్వాత వెళ్ళిపోవచ్చు అంటే రిటైరింగ్ అవుతున్నాడు. ఈ రిటైరింగ్ ఆడిటర్ని మళ్ళీ అపాయింట్మెంట్ చేసుకోవాలంటే అప్పుడు ఏం చూస్తారంటే మెంబర్స్ నాట్ డిస్క్వాలిఫైడ్ ఫర్ రీఅపాయింట్మెంట్, అంటే రీఅపాయింట్మెంట్ చేయడానికి డిస్క్వాలిఫై కాకూడదు. నాట్ గివెన్ నోటీస్ ఇన్ రైటింగ్ ఆఫ్ అన్విల్లింగ్ ఆఫ్ రీప్లేస్మెంట్. రీఅపాయింట్మెంట్ అంటే మనము అపాయింట్మెంట్ చేసేటప్పుడు కొన్ని సర్టిఫికేట్ తీసుకుంటాము, ఏది కన్సెంట్ సర్టిఫికేట్ తీసుకుంటాము, ఎందుకు నేను ఎలిజిబుల్ అండ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని. అట్లా నేను ఇంట్రెస్టెడ్ కాదు అని ఏం ప్రొవైడ్ చేయకూడదు. నెక్స్ట్ special resolution hasn't been passed to appoint some other auditor or expressly provided that he shall not be reappointed. or ఏమంటే ఈ ఆడిటర్ వద్దని మెంబర్స్ స్పెషల్ రిజర్వేషన్ పాస్ చేసి ఉండకూడదు, ఆర్ నాకు కొత్త మెంబరే కావాలని స్పెషల్ రిజర్వేషన్ పాస్ చేసి ఉండకూడదు. నెక్స్ట్ వేర్ అట్ ఎనీ ఏజిఎం నో ఆడిటర్ అపాయింటెడ్ ఆర్ రీఅపాయింటెడ్ ఎగ్జిస్టింగ్ ఆడిటర్ షెల్ కంటిన్యూ టు బి ఆడిటర్ ఆఫ్ ద కంపెనీ. ఒకవేళ ఏదైనా ఏజిఎంలో మనం మెంబర్స్ వాళ్ళు అపాయింట్ చేస్తా అంటాం కదా, అపాయింట్ చేయకుంటే కొత్త పర్సన్ని ఎవరైతే ఎగ్జిస్టింగ్ ఆడిటర్ ఉన్నాడో ఆ ఆడిటరే కంటిన్యూ అవుతాడు. నెక్స్ట్ క్వాలిఫికేషన్స్, ఈ ఆడిటర్ని అపాయింట్మెంట్ చేయడానికి ఆడిటర్ అపాయింట్ అవుతారని చెప్తున్నాం కదా, ఈ ఆడిటర్ని అపాయింట్ చేయడానికి వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్. ఎవరు పడితే వాళ్ళు వచ్చి నేను ఆడిటర్ అపాయింట్ అవుతారంటే తీసుకుంటారా అంటే నో, దెర్ మస్ట్ బి ఏ క్వాలిఫికేషన్. పర్సన్ షెల్ బి ఎలిజిబుల్ టు బి ఆడిటర్ ఓన్లీ ఈజ్ ఏ CA చార్టర్డ్ అకౌంటెంట్ అయి ఉంటేనే ఆడిటర్గా అపాయింట్మెంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫర్మ్ ఇంక్లూడింగ్ LLP వేర్ మెజారిటీ పార్ట్నర్స్ ప్రాక్టీసింగ్ ఇన్ ఇండియా అపాయింటెడ్ బై ఫర్మ్ నేమ్. పార్ట్నర్స్ హూ ఆర్ CA కెన్ ఓన్లీ యాక్ట్ అండ్ సైన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫర్మ్. సో పార్ట్నర్ వచ్చేసి CA ఉండాలి. ఒకవేళ ఫర్మ్ అయితే అంటే ఇంక్లూడింగ్ LLPs అయితే మెజారిటీ పార్ట్నర్స్ వచ్చేసి CAs అయి ఉండాలి. అండ్ పార్ట్నర్స్ అంటే మెజారిటీ CA ఉండాలంటే వేరే వాళ్ళని తీసుకొచ్చా, CA CS CMA వాళ్ళు ఇట్లా ముగ్గురు కలిపి
ఒక పార్ట్నర్షిప్ ఫామ్ని పెట్టవచ్చు. బట్ ఇట్లా ముగ్గురు కలిసి పెట్టేటప్పుడు ఇద్దరు సీఎల్ కంపల్సరీగా ఉండాలి, మెజారిటీ వాళ్ళు. ఒకవేళ 4 పెడుతుంటే ముగ్గురు ఉండాలి, 5 పెడుతుంటే ముగ్గురు ఉండాలి, 6 పెడుతుంటే 4 మెంబర్స్ ఉండాలి. నెక్స్ట్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఆడిటర్ సెక్షన్ 141(3) రీడ్ విత్ రూల్ 10 ఆఫ్ కంపెనీస్. దట్ ఈజ్ ఏం చెప్తున్నా అంటే బాడీ కార్పొరేట్ అదర్ దెన్ ఎల్ఎల్పి. అంటే ఒక ఆడిటర్ ఎప్పుడు డిస్క్వాలిఫై అవుతాడు, ఒక ఆడిటర్ అపాయింట్మెంట్ కాకుండా డిస్క్వాలిఫికేషన్ ఎప్పుడు అవుతాడు అనేది చెప్తున్నారు. ఫస్ట్ ఆడిటర్ మనము పార్ట్నర్షిప్ ఫర్మ్ ఆర్ ఇండివిజువల్ అయి ఉండాలి అని చెప్పినాము. ఒకవేళ అది బాడీ కార్పొరేట్గా తీసుకొని ఉంటే అదర్ దెన్ ఎల్ఎల్పి, అది డిస్క్వాలిఫై ఫర్ అపాయింటింగ్ యాజ్ ఏ ఆడిటర్. నెక్స్ట్ ఆఫీసర్ ఆర్ ఎంప్లాయీ ఆఫ్ ద కంపెనీ. ఇక్కడ ఆఫీసర్ అంటే ఎవరు? ఆఫీసర్ అంటే డైరెక్టర్ కావచ్చు, మేనేజర్ కావచ్చు, కేఎంపీ కావచ్చు, షాడో డైరెక్టర్ కావచ్చు. వీళ్ళందరూ అపాయింట్మెంట్ కావడానికి కాదు. అంటే ఆ కంపెనీలో నువ్వు ఈ పొజిషన్ తీసుకొని ఆల్రెడీ నీకు సీఏ అయిపోయి ఉంటే ఆ కంపెనీకి నువ్వు ఆడిటర్గా అపాయింట్మెంట్ కావడానికి రాదు. నెక్స్ట్ పర్సన్ హూ ఈజ్ ఏ పార్ట్నర్ ఆర్ ఎంప్లాయీ ఆఫ్ ఆఫీసర్ ఆర్ ఎంప్లాయీ ఆఫ్ ద కంపెనీ. ఒకవేళ నీకు ఓ పార్ట్నర్షిప్ ఫామ్లో పార్ట్నర్గా ఉన్నావు, ఆర్ ఒక కంపెనీలో ఎంప్లాయ్మెంట్గా ఉన్నావు, హయ్యర్ పొజిషన్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నావు, ఆర్ ఆఫీసర్గా ఉన్నా, అట్లాంటప్పుడు నువ్వు ఆ కంపెనీకి ఆడిటర్గా అపాయింట్మెంట్ కావడానికి రాదు. నెక్స్ట్ సెక్షన్ 141(3) of the Companies Act 2013 prescribe that any person who is a partner or in employment of officer of the company disqualified to act as an auditor of company. Section 141(4) provide that any auditor who after appointment అంటే ఫస్ట్ నువ్వు క్వాలిఫై అయినావు, అపాయింట్మెంట్ అయిన తర్వాత నీ పర్ఫార్మెన్స్ బాగుంది సార్, మా కంపెనీలో మీరు ఎంప్లాయీగా కూడా ఉండాలని వాళ్ళు చెప్పినావు. వన్స్ నువ్వు కంపెనీలో ఎంప్లాయ్మెంట్గా తీసుకుంటే అప్పుడు ఇది డిస్క్వాలిఫై వచ్చేస్తుంది, అంటే క్యాజువల్ వేకెన్సీ అరైజ్ అవుతుంది. సో డిస్క్వాలిఫై అంటే ఫస్ట్లో ఒకసారి చూస్తాం డిస్క్వాలిఫికేషన్, డ్యూరింగ్లో కూడా డిస్క్వాలిఫికేషన్ జరగవచ్చు. డ్యూరింగ్లో డిస్క్వాలిఫికేషన్ జరిగితే అది క్యాజువల్ వేకెన్సీ అవుతుంది. సో ఆ కంపెనీ నుంచి అతను వెళ్ళిపోవాలి. క్యాజువల్ వేకెన్సీ అయింది కాబట్టి మళ్ళీ బోర్డ్ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. వితిన్ 30 days లోపల మళ్ళీ వేరే వాళ్ళని తీసుకొని రావడము, అండ్ ఒకవేళ గవర్నమెంట్ కంపెనీ అయితే సిఎండిజీ వితిన్ 30 days లోపల తీసుకురావడము అట్లా జరుగుతుంది. నెక్స్ట్ పర్సన్ హూ ఈజ్ ఏ రిలేటివ్ ఆర్ పార్ట్నర్. ఒకవేళ నువ్వు ఒక కంపెనీకి ఆడిట్ చేయాలనుకుంటున్నావు, ఆ కంపెనీలో నీ పార్ట్నర్స్ ఆర్ నీ రిలేటివ్స్ ఉంటే నువ్వు కంపెనీకి ఆడిటర్గా అపాయింట్మెంట్ కాకూడదు. అండ్ హీఈస్ హోల్డింగ్ సెక్యూరిటీ ఆర్ ఇంట్రెస్ట్ ఇన్ కంపెనీ అసోసియేట్ కంపెనీ సబ్సిడరీ కంపెనీ ఆర్ హోల్డింగ్ కంపెనీ ఆఫ్ సచ్ హోల్డింగ్ కంపెనీ. ఆ కంపెనీలో నీ పార్ట్నర్ కానీ నీ రిలేటివ్ కానీ ఉంటే నువ్వు ఆ కంపెనీస్కి నువ్వు అపాయింట్మెంట్ కాకూడదు ఆడిటర్గా. నెక్స్ట్ రిలేటివ్ మే హోల్డ్ సెక్యూరిటీ ఇన్ ద కంపెనీ ఆఫ్ ఫేస్ వాల్యూ 1 lakh. ఒకవేళ నీ రిలేటివ్ ఈ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ ఉంటే అంటే సెక్యూరిటీస్ హోల్డ్ చేసి ఉంటే అప్ టు 1 lakh వరకు తీసుకోవచ్చు, అది కూడా ఫేస్ వాల్యూ మాత్రమే. నెక్స్ట్ ఇఫ్ రిలేటివ్ ఆర్ నాట్ ఆడిటర్ ఆర్ నాట్ పార్ట్నర్ అక్వైర్ ఇంట్రెస్ట్, అంటే ఏమి ఇంట్రెస్ట్ ఉండకూడదు ఒక కంపెనీలో గ్రేటర్ దెన్ 1 lakh, దెన్ కరెక్టివ్ యాక్షన్స్. అంటే నీకు తెలియదు మీ రిలేటివ్ తీసుకున్నాడు, ఇంట్రెస్ట్కి తీసుకున్నాడు అంటే కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసినాడు, అది ఇన్వెస్ట్మెంట్ అనేది రైట్ ఇష్యూ జరగడం వల్ల ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అయింది. సో అతను పెట్టినదేమో 90,000, రైట్ ఇష్యూ జరగడం వల్ల అతని యొక్క వాల్యూ ఏమంటారు అతని యొక్క షేర్ మార్కెట్ వాల్యూ ఫేస్ వాల్యూ వచ్చేసి 1,50,000 అయింది. సో ఇప్పుడు నీకు ఏం చెప్తారంటే కరెక్టివ్ యాక్షన్ తీసుకోవడానికి ఒక 60 days టైం ఇస్తారు. ఆ 60 days లోపల నువ్వు కరెక్టివ్ యాక్షన్ తీసుకోవాలి. అంటే నీ రిలేటివ్తో ఆ షేర్స్ని సేల్ చేపించడము, అవి ఇంకోటి ఏమన్నా చేపించడము, ట్రాన్స్ఫర్ చేపించడము చెప్పాలి. ఇక్కడ రిలేటివ్ అంటే ఎవరెవరు వస్తారు? రిలేటివ్ విల్ బి రిలేటివ్ ఆఫ్ మెంబర్ ఆఫ్ హెచ్ ఆఫ్ హస్బెండ్, వైఫ్ ఆర్ ఫాదర్. ఫాదర్ మీన్స్ ఇంక్లూడింగ్ స్టెప్ ఫాదర్, మదర్ మీన్స్ ఇంక్లూడింగ్ స్టెప్ మదర్, సన్ మీన్స్ ఇంక్లూడింగ్ స్టెప్ సన్, సన్స్ వైఫ్, డాటర్కి స్టెప్ రాదు, డాటర్స్ హస్బెండ్, బ్రదర్ ఇంక్లూడింగ్ స్టెప్, సిస్టర్ ఇంక్లూడింగ్ స్టెప్. సో ఆల్ ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్, సన్ వీళ్ళందరికీ స్టెప్స్ కూడా ఇంక్లూడ్ అవుతారు. బట్ డాటర్కి స్టెప్ రాదు, డాటర్ అండ్ హస్బెండ్ వచ్చేస్తారు. నెక్స్ట్ పిఆర్పి అంటే పర్సన్ కానీ రిలేటివ్ కానీ పార్ట్నర్ కానీ ఇండెప్టెడ్ టు కంపెనీకి కానీ ఆర్ అసోసియేట్ కంపెనీ కానీ ఆర్ సబ్సిడరీ కంపెనీ హోల్డింగ్ కంపెనీ కానీ డెప్త్ ఉంటే, అది కూడా ఇండెప్ట్నెస్ అనేది గ్రేటర్ దెన్ 5 lakhs ఉంటే అప్పుడు నువ్వు ఆ కంపెనీకి డిస్క్వాలిఫై. నెక్స్ట్ పర్సన్ కానీ రిలేటివ్ పర్సన్ కానీ ఆర్ పార్ట్నర్ కానీ గివెన్ గ్యారంటీ ఆర్ సెక్యూరిటీస్ ఫర్ ఇండెప్ట్నెస్ ఆఫ్ థర్డ్ పర్సన్తో, ఆ థర్డ్ పర్సన్కి లోన్ ఇస్తుంటే మన వాళ్ళు ఎవరైనా మన వాళ్ళు కానీ గ్యారంటీ ఇచ్చింటే ఆ గ్యారంటీ అనేది గ్రేటర్ దెన్ 1 lakh ఉంటే నువ్వు ఆ కంపెనీకి ఎలిజిబుల్ కాదు, అదే అపాయింట్మెంట్ యాజ్ ఏ ఆడిటర్. నెక్స్ట్ పర్సన్ ఆర్ ఫర్మ్ హ్యాస్ బిజినెస్ రిలేషన్షిప్ విత్
కంపెనీ. అంటే నీకు బిజినెస్ రిలేషన్షిప్ ఉంది కంపెనీతో కానీ, అసోసియేట్ కంపెనీ కానీ, సబ్సిడరీ కంపెనీ కానీ, ఆ సబ్సిడరీ ఆఫ్ హోల్డింగ్ కంపెనీతో కానీ, హోల్డింగ్ కంపెనీ కానీ, సబ్సిడరీ ఆఫ్ హోల్డింగ్ కంపెనీ కానీ, ఎక్కడైనా కానీ సబ్సిడరీ ఆఫ్ హోల్డింగ్ కంపెనీ వస్తే లేకుంటే రాదు. చూడండి, ఆల్మోస్ట్ క్యాష్ కంపెనీసే. నెక్స్ట్ ఇక్కడ బిజినెస్ రిలేటెడ్ అంటే ఏమి? సర్వీసెస్ పర్మిటెడ్ అండర్ సిఏ యాక్ట్ 1949 బై ఆడిటర్, కమర్షియల్ ట్రాన్సాక్షన్ బై కంపెనీ అట్ ఆర్మ్స్ లెంత్ ప్రైస్. సో బిజినెస్ రిలేషన్షిప్ అంటే మామూలుగా రెగ్యులర్గా ప్రొవైడ్ చేసే సర్వీసెస్, సిఏ సర్వీసెస్ ఉంటాయి కదా, ఆ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తూ అది కూడా ఆర్మ్స్ లెంత్ ప్రైస్లో ప్రొవైడ్ చేస్తే నో ఇష్యూ. నెక్స్ట్ పర్సన్ హూజ్ రిలేటివ్ ఈజ్ డైరెక్టర్ ఆర్ ఎంప్లాయిడ్ బై కంపెనీ హ్యాజ్ ఎ డైరెక్టర్ ఆర్ కేఎంపీ. సో నీ యొక్క రిలేటివ్ ఆ కంపెనీలో డైరెక్టర్గా కానీ ఆర్ కేఎంపీగా కానీ ఉంటే నువ్వు ఆ కంపెనీకి అపాయింట్మెంట్ కావడానికి రాదు యాజ్ ఏ ఆడిటర్గా. నెక్స్ట్ ఫుల్ టైమ్ ఎంప్లాయిడ్ ఆర్ పర్సన్ ఆర్ పార్ట్నర్ ఆర్ ఫమ్ ఆడిటింగ్ గ్రేటర్ దెన్ 20 కంపెనీస్. సో నువ్వు ఒక ఇయర్లో 20 కంపెనీస్ మాత్రమే ఆడిట్ చేయగలవు. అండ్ మీ యొక్క పార్ట్నర్షిప్ ఫామ్ ఉంటే, అంటే ఒక 2 పార్ట్నర్స్ ఉంటే 40 కంపెనీస్ని, 3 పార్ట్నర్స్ ఉంటే 60 కంపెనీస్ని ఆడిట్ చేయొచ్చు. అంతేకాని ఇష్టం వచ్చిన కంపెనీస్ తీసుకోకూడదు. బట్ ఈ 20 కంపెనీస్లో ఒక 4 కంపెనీస్ని ఎక్స్క్లూడ్ చేస్తాము. దట్ ఈస్ 1 person కంపెనీ అండ్ డార్మెంట్ కంపెనీ అండ్ స్మాల్ కంపెనీ అండ్ ప్రైవేట్ కంపెనీ విచ్ ఈస్ పేడ్ అప్ షేర్ క్యాపిటల్ లెస్ దెన్ 100 crores ఉంటే, లెస్ దెన్ 100 crores ఉండాలి. అండ్ వాళ్ళు రెగ్యులర్గా ఫైల్ చేయాలి. ఏవి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అండ్ యాన్యువల్ రిటర్న్స్ని రెగ్యులర్గా ఫైల్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ నోట్స్, ఇక్కడ ఏవైతే మనం చెప్పినామో నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్ ఉంటే ఆన్ ద డేట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఆడిట్ అసైన్మెంట్ షెల్ బి టేకెన్ ఇంటూ అకౌంట్స్. ఇక్కడ సిఏ అనేవాడు ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ ఎల్ఎస్వేర్ షెల్ నాట్ బి టేకెన్ ఇంటూ అకౌంట్స్. సో ఒక నలుగురు పార్ట్నర్ ఉన్నారు అనుకోండి, 3 పార్ట్నర్లు పార్ట్నర్షిప్ ఫామ్ కోసం, ఆడిట్ ఫామ్ కోసం వర్క్ చేస్తుంటే, ఇంకొక పార్ట్నర్ వేరే కంపెనీలలో ఎంప్లాయ్మెంట్ ఉన్నాడు, అక్కడ కూడా ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్గా ఉన్నాడు అంటే అతన్ని ఇక్కడ కన్సిడర్ చేయము. అంటే ఓన్లీ 60 కంపెనీస్ మాత్రమే ఎలిజిబుల్ వాళ్ళకి. నెక్స్ట్ కన్విక్టెడ్ ఇన్ ఫ్రాడ్ అండ్ పేడ్ ఫర్ 10 years నాట్ ఎలప్టెడ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కన్విక్షన్. సో ఒక ఫ్రాడ్లో ఇన్వాల్వ్ అయినా డేట్ ఆఫ్ కన్విక్షన్ మీన్స్ డేట్ ఆఫ్ ఆర్డర్ వచ్చిన కాడ నుంచి 10 years ఇంకా ఎలప్ట్ కాలేదు. 10 years వరకు నువ్వు ఏ కంపెనీకి ఆడిటర్గా అపాయింట్మెంట్ కాకూడదు. నెక్స్ట్ రెండర్ సర్వీసెస్ అండర్ సెక్షన్ 144 ఆఫ్ కంపెనీస్ ఆర్ హిట్స్ హోల్డింగ్ కంపెనీకి కానీ హోల్డింగ్ కంపెనీకి కానీ 144 సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటాయి. వాట్ ఈస్ దేర్ ఇన్ 144 సర్వీసెస్? 144 సర్వీసెస్ అంటే ఇవి అకౌంట్స్ అండ్ బుక్ కీపింగ్ సర్వీసెస్ అండ్ ఇంటర్నల్ ఆడిట్ అండ్ డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎనీ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అండ్ యాక్చురియల్ సర్వీసెస్, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ సర్వీస్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సర్వీసెస్, రెండరింగ్ అవుట్సోర్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్, మేనేజ్మెంట్ సర్వీసెస్ అండ్ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ యాజ్ మే బీ ప్రిస్క్రైబ్. నెక్స్ట్ సెక్షన్ 139(8) ఏం చెప్పినాము? వేర్ ఆడిటర్ ఇంకర్ ఎనీ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్టర్ అపాయింట్మెంట్ తర్వాత కానీ ఏమైనా డిస్క్వాలిఫికేషన్స్ వస్తే ఈ షెల్ వేకేట్ ఆఫీస్ అండ్ సచ్ వేకేషన్ షిల్ బి డీమ్డ్ టు బి క్యాజువల్ వేకెన్సీ. సో క్యాజువల్ వేకెన్సీ అంటాము ఆఫ్టర్ అపాయింట్మెంట్ తర్వాత ఏమైనా డిస్క్వాలిఫికేషన్స్ వస్తాయి. నెక్స్ట్ రొటేషన్ ఆఫ్ ఆడిటర్ సెక్షన్ 139(2). 139(1) అయిపోయింది, 139(6) అయిపోయింది, 139(7) అయిపోయింది, 139(8) అయిపోయింది. నౌ 139(2). అప్లికబిలిటీ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఆడిటర్. రొటేషన్ ఆఫ్ ఆడిటర్ ఎప్పుడు అప్లికబుల్ అంటే లిస్టెడ్ కంపెనీకి అప్లికబుల్. లిస్టెడ్ కంపెనీలో 2 కంపెనీని ఎక్స్క్లూడ్ చేయాలి. దట్ ఈస్ 1 person కంపెనీని ఎక్స్క్లూడ్ చేయాలి అండ్ స్మాల్ కంపెనీని ఎక్స్క్లూడ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ స్మాల్ కంపెనీ అంటే ఏమి? స్మాల్ కంపెనీ అంటే ఏదైతే కంపెనీ అదర్ దెన్ పబ్లిక్ కంపెనీ ఉంటుందో అండ్ దాని యొక్క పేడ్ అప్ షేర్ క్యాపిటల్ లెస్ దెన్ 50 lakhs ఉంటుందో అండ్ టర్న్ ఓవర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 crores ఉంటుందో వాటిని స్మాల్ కంపెనీ అంటాము. నెక్స్ట్ పబ్లిక్ కంపెనీ పిఎస్సీస్, పబ్లిక్ సెక్టర్ కంపెనీ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 crores వాళ్ళు కూడా రొటేషన్ ఆఫ్ ఆడిటర్ అప్లికబిలిటీ వస్తుంది. నెక్స్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఆల్ లిస్టెడ్ కంపెనీస్కి అప్లికబుల్ అయ్యింది అదర్ దెన్ ఓపీసీ అండ్ స్మాల్ కంపెనీ తీసేసినాము. నెక్స్ట్ పబ్లిక్ కంపెనీస్లో పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఉంటే మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 crores ఉంటే పేడ్ అప్ షేర్ క్యాపిటల్ అనేది అప్పుడు రొటేషన్ ఆఫ్ ఆడిటర్ అప్లికబుల్ అవుతుంది. ఒకవేళ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే పేడ్ అప్ షేర్ క్యాపిటల్ మోర్ దెన్ 50 crores ఉంటే అప్పుడు అప్లికబిలిటీ లేకి వస్తుంది. అండ్ కంపెనీస్ విత్ బారోయింగ్స్, ఇక్కడ పేడ్ అప్ షేర్ క్యాపిటల్ వచ్చేసి పబ్లిక్ కంపెనీకి 10 crores, ప్రైవేట్ కంపెనీకి 50 crores. అండ్ ఒకవేళ బారోయింగ్స్ వచ్చేసి ఫమ్ ఎక్కడ నుంచి? ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్ ఆర్ పబ్లిక్ డిపాజిట్స్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 crores ఉంటే అప్పుడు ఆ కంపెనీకి రొటేషన్ ఆఫ్ ఆడిటర్ అవుతారు. రొటేషన్ ఆఫ్ ఆడిటర్ అంటే ఏమి? రొటేషన్ ఆఫ్ ఆడిటర్ అప్లికబుల్ అయిందంటే కంపెనీకి ఆ ఆడిటర్ అనేవాడు రొటేట్ కావాలి. ఎప్పుడు స్పెసిఫైడ్ పీరియడ్ ఏదైతే ప్రొవైడ్ చేస్తామో ఆ పీరియడ్ లోపల రొటేషన్ జరుగుతూ ఉండాలి. అంటే ఒకటే ఆడిటర్ని మొత్తం కంటిన్యూగా కంపెనీ లిక్విడేషన్ అయ్యేంత వరకు పెట్టుకుంటామంటే కాదు, ఓన్లీ అప్ టు సర్టన్ పీరియడ్ వరకే పెట్టుకోవాలి. అది కూడా 5 years వస్తుంది. సో
కంపెనీస్ ఫర్ విచ్ రొటేషన్ ప్రొవిజన్ అప్లికబుల్ షిల్ నాట్ అపాయింట్ ఆర్ రీఅపాయింట్. సో మళ్ళీ అపాయింట్ చేయకూడదు, రీఅపాయింట్ చేయకూడదు. ఎవరిని? యాజ్ ఏ ఇండివిజువల్ యాజ్ ఆడిటర్ ఫర్ మోర్ దెన్ 1 టర్మ్ ఆఫ్ 5 కన్సిక్యూటివ్ ఇయర్స్. ఒకసారి అపాయింట్ చేస్తే 5 కన్సిక్యూటివ్ ఇయర్స్ మాత్రమే రన్ అవుతాడు ఇండివిజువల్ అయితే. ఒకవేళ ఆడిట్ ఫర్మ్ అయితే ఫర్ మోర్ దెన్ 2 టర్మ్స్ ఆఫ్ 5 కన్సిక్యూటివ్ ఇయర్స్కి అపాయింట్మెంట్ అవుతాడు. నెక్స్ట్ కూలింగ్ పీరియడ్. ఇక్కడ కూలింగ్ పీరియడ్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది అంటే ఒక ఆడిటర్ అపాయింట్మెంట్ అయినాడు, 5 ఇయర్స్ వర్క్ చేసినాడు, నెక్స్ట్ ఏం చేయాలి? 5 ఇయర్స్ రెస్ట్ తీసుకోవాలి. సో కూలింగ్ పీరియడ్. ఇండివిజువల్ ఆడిటర్ నాట్ ఎలిజిబుల్ టు ఫర్ రీఅపాయింట్మెంట్ హ్యాజ్ ఆడిటర్ ఇన్ సేమ్ కంపెనీ ఫర్ 5 ఇయర్స్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ హిజ్ టర్మ్. నెక్స్ట్ ఆడిట్ ఫర్మ్ షెల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్ హ్యాజ్ ఆడిటర్ ఇన్ ద సేమ్ కంపెనీ ఫర్ 2 టర్మ్స్ ఆఫ్ 5 ఇయర్స్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ సచ్ టర్మ్. సో కూలింగ్ పీరియడ్ వీళ్ళకి షెల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్ హ్యాజ్ ఆడిటర్ ఇన్ ద సేమ్ కంపెనీ ఫర్ 5 ఇయర్స్. అంటే ఆడిట్ ఫామ్ వచ్చేసి 2 టర్మ్స్ ఆఫ్ 5 కన్సిక్యూటివ్ ఇయర్స్, అంటే ఒక 10 ఇయర్స్ వర్క్ చేయాలి, 10 ఇయర్స్ తర్వాత ఒక 5 ఇయర్స్ రెస్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ నోట్స్ ఆన్ రొటేషన్. రొటేషన్ మీన్స్ ఇట్ షెల్ నాట్ బి ప్రిడ్యూస్డ్ టు ద రైట్ ఆఫ్ ద కంపెనీ టు రిమూవ్ ఆడిటర్ ఆర్ రైట్ ఆఫ్ ఆడిటర్ టు రిజైన్ ఫ్రమ్ సచ్ ఆఫీస్ ఆఫ్ కంపెనీ. సో ఈ రొటేషన్ ఆఫ్ ఆడిటర్ ఉంటారు కదా, రిమూవల్ రైట్ ఆఫ్ కంపెనీ టు రిమూవ్ ఆడిటర్ ఆర్ రైట్ ఆఫ్ ఆడిటర్ టు రిజైన్. అంటే నీకు 5 ఇయర్స్ నువ్వు అపాయింట్ అయినావు, 5 ఇయర్స్ ఉంటా అని చెప్పినావు, మిడిల్లో ఒక 2 ఇయర్స్ తర్వాత నువ్వు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. లేదు కంపెనీ ఏమంటుంది 5 ఇయర్స్ రొటేషన్ ఆడిటర్ 5 ఇయర్స్ అప్లికబుల్ అయితే నువ్వు కంపల్సరీ 5 ఇయర్స్ ఉండాలని చెప్పడానికి లేదు. ఆర్ కంపెనీ తీసేయాలనుకుంటుంది, అప్పుడు ఆడిటర్ నాకు 5 ఇయర్స్ ఇచ్చి చెప్పినారు, 5 ఇయర్స్ వరకు నేను ఉంటానని చెప్పడానికి లేదు. అంటే ప్రిడ్యూస్ చేయదు ఈ రొటేషన్ ఆఫ్ ఆడిటర్ అనేది. నెక్స్ట్ మెంబర్ ఆఫ్ ఏ కంపెనీ మే రిసాల్వ్ టు ప్రొవైడ్ దట్ ఇన్ ఆడిట్ ఫర్మ్ అపాయింటెడ్ బై ఇట్ ఆడిటింగ్ పార్ట్నర్ అండ్ ఈజ్ టీమ్ shall be rotated at such interval as may be resolved by members or audit shall conducted by more than one auditor. నెక్స్ట్ మేనర్ ఆఫ్ రొటేషన్ ఎట్లా జరుగుతుంది అంటే ఆడిట్ కమిటీ తీసుకోవాలి. ఆడిట్ కమిటీ ఏం చేస్తుంది? ఫస్ట్ రికమెండ్ చేస్తుంది. షెల్ రికమెండ్ టు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ద నేమ్ ఆఫ్ ఆడిటర్. సో ఈ పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ హరి అనే పర్సన్ని మనం అపాయింట్ చేద్దాం ఆడిటర్గా మంచోడు అని ఆడిట్ కమిటీ చెప్తే ఎవరికి చెప్తుంది? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్కి చెప్తుంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఇప్పుడు ఆడిట్ కమిటీ ఉంటే ఆడిట్ కమిటీ చెప్తుంది. ఒకవేళ ఆడిట్ కమిటీ లేకుంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ వాళ్ళ ఒక ఓన్ రికమెండేషన్తో ఫర్ అపాయింట్మెంట్ అట్ ఏజిఎం. మనకి ఏజిఎంలో మెంబర్స్ అపాయింట్ చేస్తామని చెప్పినాము. సబ్సిక్వెంట్ ఆడిటర్లు ఎవరు అపాయింట్ చేస్తారో మెంబర్స్ అట్ ఏజిఎం అని చెప్పినాము ఫస్ట్ స్టార్టింగ్లోనే. సో ఆ ఏజిఎంకి ముందర బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సో అండ్ సో పర్సన్, అంటే నాకు హరి అనే పర్సన్ నాకు తెలుసు ఈ మంచి ఆడిటరు, సో మన కంపెనీకి అపాయింట్ చేయాలనుకుంటున్నామంటే మెంబర్స్ వాళ్ళ యొక్క ఇంటెన్షన్ని ఓకే మేము యాక్సెప్ట్ చేస్తామనేది దానిలో చెప్తారు. ఇక్కడ మీటింగ్లో జనరల్ మీటింగ్లో అప్పుడు అపాయింట్మెంట్ చేస్తారు. ఆడిట్ కమిటీ ఉంటే ఆడిట్ కమిటీ బోర్డ్కి చెప్తుంది, బోర్డ్ షేర్ హోల్డర్స్కి చెప్తారు. ఒకవేళ ఆడిట్ కమిటీ లేకుంటే బోర్డ్ డైరెక్ట్గా షేర్ హోల్డర్స్కి చెప్తారు. నెక్స్ట్ ఈ పార్ట్నర్ హూ ఈజ్ ఇన్ఛార్జ్ ఆడిట్ ఫర్మ్ అండ్ ఆల్సో సర్టిఫైడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ కంపెనీ రిటైర్ ఫ్రమ్ ద సెడ్ ఫర్మ్ అండ్ జాయిన్ అనదర్ ఫర్మ్ ఆఫ్ సిఏ సచ్ అదర్ ఫర్మ్ షెల్ ఆల్సో బీ ఇనెలిజిబుల్. అంటే హరి అనే పర్సన్ని వీళ్ళు అపాయింట్ చేసినారు కదా, ఒక 5 ఇయర్ తర్వాత ఒక 5 ఇయర్స్ కూలింగ్ పీరియడ్ తీసుకోవాలి. ఇప్పుడు హరి ఏం చేస్తున్నా అంటే బాబు అనే ఫామ్కి పోతాడు అండ్ బాబు ఫామ్ని అపాయింట్ చేయండి అని చెప్తారు. అట్లా అపాయింట్ చేయడానికి రాదు. అంటే సేమ్ పార్ట్నర్ ఇంకొక దానిలో వచ్చిన ఆ ఫామ్ అనేది అపాయింట్మెంట్ చేయడానికి రాదు. నెక్స్ట్ బ్రేక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంటిన్యూస్ ఫర్ పీరియడ్ షెల్ బి కన్సిడర్ హ్యాస్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఆఫ్ రొటేషన్. సో హరి ఏ కంపెనీలోకి పోయినా ఆ ఫమ్ అనేది ఈ కంపెనీకి ఎలిజిబిలిటీలోకి రాదు 5 ఇయర్స్ వరకు. నెక్స్ట్ అప్లికబిలిటీ లిస్టెడ్ కంపెనీస్ అండ్ పబ్లిక్ కంపెనీస్ పేడ్ ఆఫ్ షేర్ క్యాపిటల్ 10 crores or more and turnover 100 crores or more and ఇది ఆడిట్ కమిటీ సెక్షన్ 177. ఇక్కడ ఆడిట్ కమిటీ ఉండాలని చెప్పినాం కదా, ఆడిట్ కమిటీ ఉంటే ఎట్లుంటుందని సెక్షన్ 177 చెప్తుంది. ఆడిట్ కమిటీకి ఆల్ లిస్టెడ్ కంపెనీకి ఆడిట్ కమిటీని ఉండాలి, కంపల్సరీ ఆడిట్ కమిటీని మెయింటైన్ చేయాలి. ఆడిట్ కమిటీ అంటే ఏమి కొంత పర్సన్ని తీసుకొని వచ్చి వీళ్ళు ఆడిట్ కమిటీ అని చెప్పడం, దిస్ ఈజ్ అవర్ టీమ్ ఫర్ ఆడిట్ కమిటీ అని చెప్పడం, అంతే సింపుల్, ఏం లేదు. లిస్టెడ్ కంపెనీ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. అండ్ ఒకవేళ అది పబ్లిక్ కంపెనీ అయితే దాని యొక్క పేడ్ ఆఫ్ షేర్ క్యాపిటల్ 10 crores or more ఉంటాయి, ఆర్ దాని యొక్క లోన్స్ బారోయింగ్ డిబెంచర్ డిపాజిట్స్ అవి గ్రేటర్ దెన్ 50 crores ఉంటాయి, ఆ టర్న్ ఓవర్ 100 crores ఉంటాయి, ఆ కంపెనీ కంపల్సరీ ఆడిట్ కమిటీని మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ మేనర్ అండ్ ప్రొసీజర్ ఫర్ సెలెక్షన్ అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్. ఇక్కడ ఆడిట్ కమిటీ ఆర్ బోర్డ్ షెల్ కన్సిడర్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్. ఒక పర్సన్ని అంటే హరి అనే పర్సన్ని అపాయింట్మెంట్ చేస్తున్నా అంటే హరి అనే పర్సన్కి సంబంధించి క్వాలిఫికేషన్ చూడాలి అండ్ అతని యొక్క ఎక్స్పీరియన్స్ చూడాలి, అలాంగ్ విత్ ఎనీ పెండింగ్ ప్రొసీడింగ్స్. అంటే ఈ హరి పైన ఏమైనా ప్రొసీడింగ్స్ ఏమైనా పెండింగ్స్ ఉన్నాయా, అంటే ఏమైనా చేసినాడా, ఆ చేసినవి కోర్టులో పెండింగ్ ఏమైనా ఉన్నాయా, ఆర్
ఇన్స్టిట్యూట్ ముందర ఏమైనా పెండింగ్ ఉన్నవా అవన్నీ చెక్ చేసుకోవాలి. ఆడిట్ కమిటీ షల్ రికమెండ్ నేమ్ టు ద బోర్డ్ అండ్ ఈ బోర్డ్ అగ్రీస్ ఇట్ విల్ ఫార్వర్డ్ టు ద AGM. సో ఆడిట్ కమిటీ అనేది హరి పేరుని చెప్పింది అనుకోండి బోర్డ్కి, బోర్డ్ ఓకే హరి అనేవాడు నాకు గురించి తెలుసు అని చెప్పినాను అనుకోండి, డైరెక్ట్ షేర్ హోల్డర్కి పోతుంది. ఒకవేళ బోర్డ్ హరి అనే పర్సన్ నాకు తెలుసు బట్ ఈజ్ ఏ బ్యాడ్ పర్సన్ అన్న అనుకోండి, సో ఇది బ్యాడ్ అని రిఫర్ బ్యాక్ చేస్తుంది ఆడిట్ కమిటీకి. అప్పుడు ఆడిట్ కమిటీ కావాలనుకుంటే హరికి బదులు బాబుని తీసుకొని రావచ్చు, ఆర్ హరికి బదులు ఇంకొక పర్సన్ని తీసుకొని రావచ్చు. నెక్స్ట్, ఇఫ్ ఆడిట్ కమిటీ డస్ నాట్ రీకన్సిడర్ బోర్డ్ విల్ రికార్డ్ రీజన్స్ డిసగ్రిమెంట్ ఆర్ ఫాడ్. అంటే హరిని ఎందుకు వద్దంటున్నాం అనేది రీజన్ని చెప్పాలి, బ్యాడ్ పర్సన్ అనేది చెప్పాలి, బ్యాడ్ ఏమనేది చెప్పాలి. అప్పుడు రికమెండేషన్ని తీసుకుంటుంది. ఆ రికమెండేషన్ని అంటే ఏవైతే బోర్డ్ రిజెక్ట్ చేస్తుందో ఆ బోర్డ్ రిజెక్ట్ చేసిన దానికి ఆడిట్ కమిటీ యాక్సెప్ట్ చేయొచ్చు, నాట్ యాక్సెప్ట్ చేయొచ్చు. ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే ఓకే ఇంకొక పర్సన్ని తీసుకొస్తుంది, యాక్సెప్ట్ చేయకుంటే హరి నాకు బాగా తెలుసు హరినే పెట్టాలి అని వాళ్ళు అన్నారు అనుకోండి, సో బోర్డ్ ఒక మెంబర్ని తీసుకొని వస్తుంది అండ్ ఆడిట్ కమిటీ ఒక మెంబర్ హరి పర్సన్ని, ఇద్దరు పర్సన్ని షేర్ హోల్డర్ ముందర పెడతారు. షేర్ హోల్డర్ ముందర పెడితే ఆ షేర్ హోల్డర్ ఎవరినో ఒకరిని అపాయింట్మెంట్ చేసుకుంటారు. అండ్ వీళ్ళకి ఎవరైతే అపాయింట్మెంట్ చేస్తారో వాళ్ళ యొక్క రెమ్యునరేషన్ ఎవరు ఫిక్స్ చేస్తారో బోర్డ్ మే ఫిక్స్ రెమ్యునరేషన్ ఆఫ్ ఫస్ట్ ఆడిటర్. ఇన్ అదర్ కేసెస్ ఈఫ్ ఇట్ విల్ బీ ఫిక్స్డ్ ఇన్ AGMలో ఫిక్స్ చేస్తారు. రెమ్యునరేషన్ ఇంక్లూడ్స్ ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి, ఫీజు ఇంక్లూడ్ అవుతుంది, ఎక్స్పెన్సెస్ ఇంక్లూడ్ అవుతుంది, రీంబర్స్మెంట్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడ్ అవుతాయి అండ్ ఏమైనా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే అవి కూడా ఇంక్లూడ్ అవుతాయి. నెక్స్ట్, అప్లికేషన్ టు రిమూవల్ ఆఫ్ ఆడిటర్ బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ టర్మ్ సెక్షన్ 144. అంటే మనం 5 yearsకి అపాయింట్మెంట్ చేసినాము అండ్ థర్డ్ ఇయర్లో వన్ పర్ఫార్మెన్స్ నచ్చుతలేదు కాబట్టి హరిని రిమూవ్ చేయాలనుకుంటాము. హరిని రిమూవ్ చేయాలంటే ఎట్లుంటుంది పరిస్థితి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద అప్లికేషన్ టు ద సెంట్రల్ గవర్నమెంట్. మీరు సెంట్రల్ గవర్నమెంట్కి అప్లికేషన్ పెట్టుకోవాలి. సో పర్సన్ హరి అనే పర్సన్ మా కంపెనీకి ఆడిటర్గా అపాయింట్ చేసినాము, 5 yearsకి అపాయింట్మెంట్ చేసినాము, బట్ అతని యొక్క పర్ఫార్మెన్స్ మాకు నచ్చడం లేదు, సో ఇప్పుడు అతన్ని రిమూవ్ చేయాలనుకుంటున్నామని సెంట్రల్ గవర్నమెంట్కి అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ పెట్టుకుంటే ఏ దానిలో పెట్టుకోవాలి, ఫామ్ 82లో అప్లికేషన్ పెట్టుకోవాలి అండ్ ఆ కంపెనీ ఫీజు ఉంటుంది, ఆ కంపెనీ ఫీ కూడా పే చేసుకోవాలి. సో 80 ఫామ్ని అండ్ ఫీని సెంట్రల్ గవర్నమెంట్కి పంపిస్తే సెంట్రల్ గవర్నమెంట్ ద అప్లికేషన్ షుడ్ బి మేడ్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ విత్ ఇన్ 30 days ఆఫ్ రిజల్యూషన్. అంటే ఫస్ట్ బోర్డ్ రిజర్వేషన్ పాస్ చేయాలి అంటే బోర్డ్ అందరూ యాక్సెప్ట్ చేయాలి హరిని తీసేయడానికి. ఆ బోర్డ్ రిజర్వేషన్ ప్లస్ ADT 02 ప్లస్ ఫీ ఈ మూడింటిని విత్ ఇన్ 30 days లోపల సెంట్రల్ గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేసే ద కంపెనీ షెల్ హోల్డ్ జనరల్ మీటింగ్ విత్ ఇన్ 60 days. అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏదో ఒకటి యాక్సెప్ట్ చేస్తుంది కదా, అంటే తీసేయండి ఓకే మేము యాక్సెప్ట్ చేస్తున్నామని చెప్పొచ్చు, ఆ తీసేయకూడదు అని ఏదో ఒకటి చెప్తుంది. తీసేయమని చెప్పింది అనుకోండి, అక్కడ అప్రూవల్ వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత విత్ ఇన్ 60 days లోపల షేర్ హోల్డర్స్ మీటింగ్ పెట్టుకోవాలి. సో పర్సన్ని మేము హరిని తీసేయాలనుకుంటున్నాం, సెంట్రల్ గవర్నమెంట్కి అప్లై చేసుకున్నాము, సెంట్రల్ గవర్నమెంట్ కూడా అప్రూవల్ వచ్చింది, ఇప్పుడు మీరు అప్రూవల్ ఇవ్వండి అని జనరల్ మీటింగ్కి చెప్పాలి. ఇక్కడ స్పెషల్ రిజల్యూషన్ పాస్ అవుతుంది. సో స్పెషల్ రిజల్యూషన్, సో 3 రిజల్యూషన్ వచ్చినాయి. ఒకటి బోర్డ్ రిజల్యూషన్ వచ్చింది, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ వచ్చింది అండ్ స్పెషల్ రిజల్యూషన్ వచ్చింది. ఎవరిని ఒక ఆడిటర్ని రిమూవ్ చేయాలంటే ఇన్ బిట్వీన్ అంటే బిఫోర్ అతని యొక్క టర్మ్ ఎక్స్పైరీ కాకముందుకే రిమూవ్ చేయాలనుకుంటే 3 రిజల్యూషన్స్ వచ్చేసినాయి. నెక్స్ట్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నో దట్ బిఫోర్ టేకింగ్ ఎనీ యాక్షన్స్ ఫర్ రిమూవల్ బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ టర్మ్ ఆడిటర్ షెల్ గివ్ రీజనబుల్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్. అంటే అతనికి ఒక ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయాలి. మీరు ఎందుకు తీసుకున్నారనేది మీరు చెప్తే అతను నేను అవి చేయలేదు అనేది ఏదో ఒకటి చెప్పడానికి తీసుకుంటాడు. నెక్స్ట్, ట్రిబ్యునల్ బై సువో మోటో అండ్ అప్లికేషన్ మేడ్ టు సెంట్రల్ గవర్నమెంట్ విత్ ఇన్ 15 days మే ఆర్డర్ ద కంపెనీ టు చేంజ్ ద ఆడిటర్. సో ఎవరైనా ట్రిబ్యునల్కి సువోమోటో ఎవరైనా పెట్టుకున్నా ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ అప్లికేషన్ పెట్టుకున్నా విత్ ఇన్ 15 days బై సెంట్రల్ గవర్నమెంట్ విత్ ఇన్ 15 days లోపల ఆర్డర్ చేస్తుంది ఆ ఆడిటర్ని చేంజ్ చేయమని. అండ్ ఇఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ సాటిస్ఫై దట్ ఎయిదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ద ఆడిటర్ యాక్టెడ్ ఫ్రాడ్లెంట్లీ ఇన్ మేనర్ ఇన్ రిలేషన్ టు ద కంపెనీ ఆర్ ఇట్స్ డైరెక్టర్స్. సో అక్కడ కూడా ఎవరైనా 447 ఫ్రాడ్గా డీల్ చేస్తుంటే ఆ ఆడిటర్ని కూడా డైరెక్ట్గా రిమూవ్ చేయొచ్చు, అంటే చేంజ్ చేయొచ్చు. నెక్స్ట్, స్పెషల్ నోటీస్ షెల్ బీ రిక్వైర్డ్ ఫర్ రిజల్యూషన్ అట్ AGM ఫర్ అపాయింటింగ్ ఆడిటర్. ఒక ఆడిటర్ని అపాయింట్మెంట్ చేయాలి ఎక్కడ AGMలో అపాయింట్మెంట్ చేస్తాము. ఆడిటర్ని అపాయింట్మెంట్ చేసేటప్పుడు స్పెషల్ నోటీస్ కావాలి. ఇక్కడ స్పెషల్ నోటీస్ నాట్ స్పెషల్ రిజల్యూషన్, దట్ ఈస్ అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్ అదర్ దెన్ రిటైరింగ్ ఆడిటర్ హూ వాజ్ రిసీవ్డ్. అంటే హరిని రిమూవ్ చేసినాం కదా, హరి ప్లేస్లో ఇంకొక పర్సన్ని తీసుకొని వస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ హరి ప్లేస్లో మీరు ఇంకొక పర్సన్ని మాలిక్ అనే పర్సన్ని తీసుకొని వస్తున్నాం అనుకోండి. మాలిక్ అనే పర్సన్ని అపాయింట్మెంట్ చేయాలంటే అక్కడ ఫస్ట్ మాలిక్ అనే పర్సన్ని అపాయింట్ చేస్తామనేది స్పెషల్ నోటీస్ని ఇవ్వాలి అండ్ AGMకి ముందర. అండ్ పర్సన్ అదర్ దెన్ రిటైరింగ్ ఆడిటర్ ఉండాలి, హరి అనే పేరు అక్కడ ఉండకూడదు, ఎందుకంటే హరిని రిమూవ్ చేసి మళ్ళీ హరిని అపాయింట్మెంట్ చేస్తామని చెప్పడానికి రాదు. నెక్స్ట్, ప్రొవైడెడ్ ఎక్స్పెషలీ దట్ రిటైరింగ్ ఆడిటర్ విల్ నాట్ బి రీఅపాయింటెడ్. మళ్ళీ అక్కడ ఇంకోటి ఏం మెన్షన్ చేయాలంటే
అపాయింట్మెంట్ చేస్తున్నామని చెప్పడమే ఒకటే కాదు, హరిని రిమూవ్ చేస్తున్నాం అనేది కూడా ప్రొవైడ్ చేయాలి ఆ స్పెషల్ నోటీస్లో. నెక్స్ట్ ఆన్ రిసీట్ ఆఫ్ నోటీస్ ఆఫ్ సచ్ రిజల్యూషన్ కంపెనీ షెల్ ఫార్వర్డ్ టు ద రిటైరింగ్ ఆడిటర్స్. ఇక్కడ ఇట్లా షేర్ హోల్డర్స్ అందరూ అనుకొని ఇట్లా చేస్తుంటే షేర్ హోల్డర్స్ అంతా కంపెనీకి ఫార్వర్డ్ చేస్తే ఆ కంపెనీ మళ్ళీ రిటైరింగ్ ఆడిటర్ అంటే హరికి పంపిస్తుంది. సో నువ్వు ఈ కంపెనీ వాళ్ళు నిన్ను తీసేయాలనుకుంటున్నావు, నువ్వేమన్నా చెప్పుకోవాలనుకుంటున్నావు అంటే చెప్పుకోవాలనుకుంటే చెప్పుకోవచ్చు, లేదంటే సైలెంట్గా ఉండొచ్చు. సో ఆన్ రిసీట్ ఆఫ్ నోటీస్ ఇఫ్ రిటైరింగ్ ఆడిటర్ మేక్స్ రిప్రజెంటేషన్ టు ద కంపెనీ ఇన్ రైటింగ్ రిక్వెస్ట్ నోటిఫికేషన్ టు మెంబర్స్ దెన్ కంపెనీ షెల్. అంటే నేను రిప్రజెంటేషన్ చేస్తున్నాను సార్, ఎందుకు తీసేస్తున్నా సార్, నేను మంచిగానే పర్ఫామ్ చేస్తాను, ఇంకా కావాలంటే ఇంకా మంచి పర్ఫామ్ చేస్తానని చెప్పుకోవచ్చు, ఆర్ సరే మీ ఇష్టం అని ఇచ్చిపెట్టేయచ్చు. సో ఇఫ్ నోటీస్ ఆఫ్ మీటింగ్ టు మెంబర్స్ స్టేట్ ఫ్యాక్ట్ అంటే ఈ కంపెనీ ఈ హరి దగ్గర నుంచి ఏదైతే రిప్రజెంటేషన్ వస్తుందో ఆ కంపెనీ రిప్రజెంటేషన్ని మెంబర్స్కి పంపించాలి. అండ్ ఈ సెండ్ ఆ కాపీ రిప్రజెంటేషన్ టు ఎవ్రీ మెంబర్ టు హోమ్ నోటీస్ ఈ సెండ్. సో సెక్షన్ నోటీస్ అంటే ఈ ఎవరైతే నోటీస్ పంపిస్తామో అడ్రస్కి వాళ్ళందరికీ ఇతను రిప్రజెంటేషన్ ఏం పంపించినాడో ఆ రిప్రజెంటేషన్ని పంపించాలి. నెక్స్ట్ ఈ కాపీ ఆఫ్ రిప్రజెంటేషన్ కుడ్ నాట్ బి సెండ్ టు దెన్ ఆడిటర్ మే రిక్వైర్. అంటే ఒకవేళ కంపెనీ అనేది షేర్ హోల్డర్కి పంపించలేదనుకో, డ్యూ టు టైం లేక ఆర్ ఇంకేమైనా ఉండి పంపించలేదనుకోండి, ఒకవేళ ఆడిటర్ రిక్వెస్ట్ చేసినా అంటే ఆ రిప్రజెంటేషన్ని మీటింగ్లో చదివి బయటికి వినిపించాలి. అండ్ కాపీ టు బి ఫైల్డ్ విత్ ఆర్ఓసి. ఒకవేళ హరి అనే పర్సన్ కంపెనీ నుంచి తీసేస్తున్నా నా ఫ్రస్ట్రేషన్లో ఇష్టం వచ్చిన తిట్లు తిడుతున్నాను అనుకోండి, అట్లాంటి కేసెస్ ఉంటాయి అప్పుడు ట్రిబ్యునల్ సాటిస్ఫై అయితే ఆన్ అప్లికేషన్ బై ద కంపెనీ ఏం చేయొచ్చు, ట్రిబ్యునల్కి ఒక అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ఆడిటర్ని మేము తీసుకుంటే ఆడిటర్ ఇష్టం వచ్చిన మాటలు చెప్తున్నాడు, ఇష్టం వచ్చిన రిప్రజెంటేషన్ పంపించినాడు, సో మేము అది ఎవరికి షేర్ హోల్డర్కి పంపించాలనుకుంటలేము ఆర్ ఎవరు షేర్ హోల్డర్స్ ముందర చదవాలి అనుకుంటలేము అని ట్రిబ్యునల్కి పెడితే ట్రిబ్యునల్ సాటిస్ఫై అయితే ఆ రిప్రజెంటేషన్ని నీడ్ నాట్ సెండ్ ఆర్ రీడ్ అవుట్ ఇన్ ద మీటింగ్. దట్ వన్. నెక్స్ట్ సీలింగ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఆడిటర్స్ ఎంతవరకు ఉంది, మ్యాక్సిమం ఆడిటర్ వచ్చేసి 20 కంపెనీస్లో చేసుకోవచ్చు అదర్ దెన్ ఫాలోయింగ్ కంపెనీస్. ఇక్కడ 4 కంపెనీస్ తీసేస్తాం, 1% కంపెనీ, స్మాల్ కంపెనీ, గవర్నమెంట్ కంపెనీ అండ్ ప్రైవేట్ కంపెనీ లెస్ దెన్ పేడ్ అప్ షేర్ క్యాపిటల్ లెస్ దెన్ 100 crores ఉంటాయి. అండ్ వీళ్ళు కంపల్సరీగా యాన్యువల్ రిటర్న్ని ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ఫైల్ చేయాలి. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఫర్మ్ మ్యాక్సిమం లిమిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్, ఎంతమంది పార్ట్నర్స్ ఉంటే అంత. అండ్ ఒకవేళ ట్యాక్స్ ఆడిట్ అసైన్మెంట్ అయితే లిమిట్ వచ్చేసి 60 కంపెనీస్. నెక్స్ట్ రైట్ ఆఫ్ యాక్సెస్ టు బుక్స్ ఆఫ్ అకౌంట్స్. సో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని ఎంతవరకు యాక్సెస్ చేయొచ్చు అంటే సెక్షన్ 143(1) ఆఫ్ ద యాక్ట్ ప్రొవైడ్ దట్ అట్ ఆల్ టైమ్, ఏ టైం అయినా తీసుకోవచ్చు, హ్యావ్ రైట్ టు యాక్సెస్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్ అండ్ వోచర్స్ కంపెనీ వెదర్ kept at a register office or any other place is entitled to require from officer such information explanation he consider may necessary for the performance of duties. సో ఆడిటర్ అతని యొక్క డ్యూటీస్ని పర్ఫామ్ చేయనిక ఏ ఇన్ఫర్మేషన్ అయినా తీసుకోవచ్చు, ఏ బుక్స్ అయినా తీసుకోవచ్చు, ఏ పర్సన్ దగ్గర ఇన్ఫర్మేషన్ అయినా కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏ ప్లేసెస్కి ఏ టైంలో పోవచ్చు, అట్ ఆల్ టైమ్ అండ్ హ్యావ్ యాక్సెస్ టైమ్ అంటే మ్యాక్సిమం బిజినెస్ టైంలో పోవాలని చెప్తారు. నెక్స్ట్ ఆడిటర్ ఆఫ్ హోల్డింగ్ కంపెనీ విల్ హ్యావ్ రైట్ టు యాక్సెస్ రికార్డ్ ఆఫ్ ఆల్ ఇట్స్ సబ్సిడరీ అండ్ అసోసియేట్స్ రిలేటెడ్ టు కన్సల్టేషన్. సో కన్సల్టేషన్ ఉన్నా అనుకోండి, హోల్డింగ్ కంపెనీలో నువ్వు ఉండవు, సబ్సిడరీ కంపెనీకి వేరే ఆడిటర్ ఉన్నారు, ఆ బుక్స్ కూడా నువ్వు యాక్సెస్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వైల్ కండక్టింగ్ ఆడిట్ ఆఫ్ లిమిటెడ్ కంపెనీ ఫర్ ఇయర్ ఎండెడ్ 31st ఏ కంపెనీ చేస్తున్నాము, లిమిటెడ్ కంపెనీకి చేస్తున్నాము, ఫర్ ఇయర్ ఎండెడ్ 31st March 2020కి ఆడిటర్ వాంటెడ్ టు రిఫర్ టు మినిట్స్ బుక్. సో మినిట్ బుక్ని నువ్వు తీసుకోవాలనుకుంటున్నావు, బోర్డ్ రిఫ్యూజ్ టు షో మినిట్స్ బుక్స్ టు ఆడిటర్. 143(1) ఆఫ్ కంపెనీస్ గ్రాంట్ పవర్ ఆఫ్ ఆడిటర్ దట్ ఎవ్రీ ఆడిటర్ హ్యావ్ రైట్ టు యాక్సెస్ అట్ ఆల్ టైమ్ టు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ books and accounts including all statutory records such as minutes, books, fixed asset register etc. company for conducting the audit. సో కండక్ట్ చేయడానికి ఆడిట్ కండక్ట్ చేయడానికి బోర్డ్స్ మీటింగ్ బుక్ అన్న చూడొచ్చు, ఇంకా వేరే మీటింగ్ బుక్స్ అన్న చూడొచ్చు, ఇంకేమైనా బుక్స్ ఫిక్స్డ్ అసెట్ రిజిస్టర్, డిప్రిసియేషన్ రిజిస్టర్ ఇష్టం వచ్చిన బుక్స్ని అడగొచ్చు రిలేటెడ్ టు ఆడిట్కి సంబంధించి. నెక్స్ట్ అతను ఆడిటర్ డైరెక్టర్ ఉంటారు కదా, ఆ డైరెక్టర్ యొక్క పర్సనల్ బుక్స్ని అడగకూడదు. మళ్ళీ ఇన్ ఆర్డర్ టు వెరిఫై యాక్షన్స్ ఆఫ్ కంపెనీ అండ్ టు వెరిఫై వెరిఫై some transactions of company, it is necessary for an auditor to refer decision of shareholders and directors. Next, therefore మనకి షేర్ హోల్డర్ సిస్టమ్ వచ్చిన బుక్స్ని మనం కంపెనీకి అడగవచ్చు అంటే షేర్ హోల్డర్ అడగడానికి లేదు కాబట్టి షేర్ హోల్డర్ తరపున ఒక పర్సన్ అపాయింట్ చేస్తున్నామే, వాడే ఆడిటర్ ఏమన్నా బుక్స్ని తీసుకోవచ్చు. అంతేకాని షేర్ హోల్డర్ సిస్టమ్ వచ్చిన బుక్స్ అడగడానికి లేదు. షేర్ హోల్డర్స్కి ప్రొవైడ్ చేసే బుక్స్ వేరే ఉంటాయి, అవి సెక్షన్ 180 బుక్స్ అనుకుంటా, దట్ ఈస్ రిలేటెడ్ పార్టీకి సంబంధించిన ట్రాన్సాక్షన్, డైరెక్టర్ ఎవరెవరు రిలేటెడ్ పార్టీతో ఉన్నారో ఆ బుక్స్ ఒక్కటే తీసుకోవడానికి వస్తుంది.
Therefore, essential for auditor to refer minutes book in absence of minutes book. Auditor may not be able to verify certain transactions of company. Conclusion: in case of director have refused to produce minute book, auditor may consider extending audit procedure and also consider modifying and qualifying. ఒకవేళ అట్నే మనకి ప్రొవైడ్ చేయలేదనుకో ఇన్ఫర్మేషన్, ఆడిటర్ ఏం చేయొచ్చు, ఆడిట్ రిపోర్ట్ని మోడిఫై చేయొచ్చు. దట్ ఈస్ మోడిఫికేషన్లో ఏమొస్తాయి, క్వాలిఫికేషన్ కానీ, అడ్వర్స్ కానీ, డిస్క్లైమర్ కానీ ఏదో ఒక ఒపీనియన్ని ప్రొవైడ్ చేస్తాము. నెక్స్ట్ 146లో ఏముంది, రైట్ అండ్ డ్యూటీ ఆఫ్ టు అటెండ్ ద ఏజిఎం యాన్యువల్ జనరల్ మీటింగ్ జరుగుతుంటాయి కదా, ఆ యాన్యువల్ జనరల్ మీటింగ్కి వచ్చే రైట్ ఉంటుంది. అంటే ఆల్ నోటీసెస్ అండ్ అదర్ కమ్యూనికేషన్ జనరల్ మీటింగ్ టు బి ఫార్వర్డ్ టు ద ఆడిటర్. అంటే ఆడిటర్కి కూడా ఫార్వర్డ్ చేయాలి నోటీస్ని. అండ్ ఆడిటర్ షెల్ అటెండ్ కావాలనుకుంటే అటెండ్ కావచ్చు. షెల్ అటెండ్ అన్లెస్ ఎగ్జామ్టెడ్, అతన్ని ఎగ్జామ్ చేస్తే తప్ప, బై హిమ్సెల్ఫ్ ఆర్ ఆథరైజ్ రిప్రజెంటేటివ్, అంటే ఒక ప్రాక్సీని కూడా అపాయింట్మెంట్ చేయొచ్చు. నెక్స్ట్ షెల్ హ్యావ్ రైట్ టు బి హెడ్ అట్ సచ్ మీట్ ఆఫ్ ఎనీ పార్ట్ ఆఫ్ బిజినెస్ విచ్ కన్సర్న్ హిమ్ హ్యాజ్ ఆడిటర్. అండ్ అతనికి రైట్ టు హడ్ ఉంది, అంటే అక్కడ పోయి కూర్చొని స్నాక్స్ తిని టీ తాగి అంతా చేయొచ్చు. అంతేకాని నేను ఓట్ వేస్తా అంటే ఓట్ వేయడానికి లేదు, రైట్ టు ఓట్ లేదు. నెక్స్ట్ రైట్ ఆఫ్ లీన్. ఆడిటర్ మే ఎక్సర్సైజ్ రైట్ ఆఫ్ లీన్ in case of companies, but it is mostly impracticable for legal and practicable constraint. His working papers being his own property, question of lien does not arise. అంటే ఎవరైనా నీకు ఫీజు అమౌంట్ ఇలా అనుకోండి, బుక్స్ని లీన్ చేసుకుంటా అని చెప్పారు అనుకో, చేసుకోవచ్చు, బట్ అది మంచి పద్ధతి కాదు. నెక్స్ట్ 143(1) డ్యూటీ టు ఎంక్వైరీ సర్టెన్ మ్యాటర్స్. దట్ ఈస్ లోన్స్, అంటే కంపల్సరీగా ఎంక్వైరీ చేయాల్సిన కొన్ని ట్రాన్సాక్షన్స్ కంపల్సరీగా ఎంక్వైరీ చేయాలి. ఏవి కింద ప్రొవైడ్ చేసిన ట్రాన్సాక్షన్స్. ఫస్ట్ది వచ్చేసి లోన్స్ అండ్ అడ్వాన్సెస్లో మేడ్ అండ్ సెక్యూరిటీ హౌ బీన్ ప్రాపర్లీ. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇచ్చినారు కంపెనీ అనేది, ఆ అడ్వాన్సెస్ అనేవి ప్రాపర్గా అండ్ సెక్యూర్ ఉన్నవా లేదా, ఒకవేళ దాని యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రీ జ్యుడిషియల్ టు ద కంపెనీ ఉన్నవా, ఆర్ టు ఇట్స్ మెంబర్స్కి ప్రీ జ్యుడిషియల్ ఉన్నవా చూసుకోవాలి. అంటే ప్రీ జ్యుడిషియల్ అంటే ఎక్కువ రేసెస్ని కానీ పేమెంట్ చేస్తున్నారా, వాళ్ళ రిలేటివ్స్కి ఎవరికైనా ఇచ్చుకొని, అట్లా లోన్స్ అండ్ అడ్వాన్స్ ఇచ్చినప్పుడు అది చెక్ చేసుకోవాలి. ఏం చెక్ చేసుకోవాలి, ప్రాపర్లీ సెక్యూర్ ఉందా లేదా అండ్ ప్రీ జ్యుడిషియల్ టు ద కంపెనీ ఉందా లేదా చూసుకోవాలి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ merely represented by book entries prejudicial to the interest of company. ఓన్లీ బుక్ ఎంట్రీస్ ఉన్నవా, ఆ బుక్ ఎంట్రీస్ ఉంటే అవన్నీ చెక్ చేయాలి ఆడిటర్. నెక్స్ట్ వేర్ కంపెనీ నాట్ బీయింగ్ ఏ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఆర్ బ్యాంకింగ్ కంపెనీ, అంటే వేరే సార్ ఇట్ హ్యాసెస్ కన్సిస్టింగ్ షేర్స్ డిబెంచర్ అండ్ అదర్ సెక్యూరిటీస్ సోల్డ్ అట్ ప్రైస్ లెస్ దెన్ పర్చేస్ ప్రైస్, అంటే దాని యొక్క ఇన్వెస్ట్మెంట్ ప్రైస్ బుక్స్లో లెస్ దెన్ పర్చేస్ ప్రైస్ చేస్తున్నారా, అంటే తక్కువ చూపించుకుంటున్నారా, ఎందుకు తక్కువ చూపించుకుంటున్నారా అనేది చూసుకోవాలి. యాజ్గా ఫేర్ మార్కెట్ వాల్యూ చూపించాలి, బట్ ఫేర్ మార్కెట్ వాల్యూకి తక్కువ చూపిస్తున్నా. ఒకవేళ అది కంపెనీ వచ్చేసి బ్యాంకింగ్ కంపెనీ ఆర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అయితే ఈ పాయింట్ చూడాల్సిన అవసరం లేదు. ఎందుకు, ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అంటే AS13 వస్తుంది. AS13లో ఏం చెప్తారు, ఇన్వెస్ట్మెంట్స్ని ఎట్లా తీసుకోవాలి, విచ్ ఎవర్ ఈస్ లోయర్ తీసుకోవాలి అని చెప్తారు. అంటే కాస్ట్ ఆర్ ఫేర్ మార్కెట్ వాల్యూ విచ్ ఎవర్ ఈస్ లోయర్ తీసుకోవాలని వాళ్ళకి చెప్తారు, కాబట్టి వాళ్ళు దాని ప్రకారం పోతారు. బట్ వీఆర్ ద పర్సన్స్ నాట్ ఇన్వాల్వింగ్ దట్ కంపెనీ, దట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. బ్యాంకింగ్ కంపెనీలో మనం ఇన్వెస్ట్మెంట్ కాలేదు కాబట్టి మనం నార్మల్ పర్సన్ కాబట్టి మనకి ఇవి అసెట్స్ అవుతాయి, కాబట్టి అసెట్ని మనం అట్లా ట్రీట్ చేయము ఇన్వెంటరీ లాగా. సో ఆ పాయింట్ని చూసుకోవాలి. నెక్స్ట్ వెన్ లోన్స్ అండ్ అడ్వాన్స్ షోన్ హ్యాస్ డిపాజిట్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇచ్చి వాటిని డిపాజిట్గా చూపిస్తున్నా, అట్లా అది గురించి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ పర్సనల్ ఎక్స్పెన్సెస్ ఛార్జ్ టు రెవెన్యూ అకౌంట్స్, ఏమైనా పర్సనల్ ఎక్స్పెన్సెస్ని రెవెన్యూ అకౌంట్స్గా ఛార్జ్ చేస్తున్నారా, అంటే డైరెక్టర్ యొక్క పర్సనల్ ఎక్స్పెన్సెస్ని తీసుకొని వచ్చి కంపెనీ యొక్క P&Lలో ప్రొవైడ్ చేస్తున్నారా. నెక్స్ట్ వేర్ షేర్స్ ఆఫ్ కంపెనీ హ్యాస్ బీన్ అలాటెడ్ ఫర్ క్యాష్, వెదర్ క్యాష్ రిసీవ్డ్ ఆర్ ఇఫ్ నో క్యాష్ రిసీవ్డ్, పొజిషన్ హ్యాస్ ఫర్ బుక్స్, బ్యాలెన్స్ షీట్ కరెక్ట్, రెగ్యులర్ అండ్ నాన్ మిస్లీడింగ్స్, అంటే కంపెనీలో ఏమైనా షేర్స్ని అలాట్ చేసి ఉంటే, ఫర్ క్యాష్కి అలాట్ చేసి ఉంటే క్యాష్ని రిసీవ్ చేసుకున్నారా, క్యాష్ని రిసీవ్ చేసుకోవాలా, ఒక్కొక్కరు క్యాష్ని రిసీవ్ చేసుకోకుంటే వాట్ ఈస్ ద పొజిషన్, ఆ పొజిషన్ని కరెక్ట్గా రేజ్ చేసినారా లేదా, అంటే కావాల్సిన ఏరియాస్ ఏమైనా పెండింగ్ అనుకోండి, కావాల్సిన ఏరియాస్ అమౌంట్ వచ్చి కూడా కావాల్సిన ఏరియాస్ పెట్టడము, ఆ కావాల్సిన ఏరియాస్ ఎందుకు వచ్చినాయని చూసుకోవడం, మిస్లీడింగ్ చేయడానికి పెట్టుకున్నారా అవి చూసుకోవాలి. నోట్ ఆడిటర్ నాట్ రిక్వైర్డ్ టు రిపోర్ట్ ఆన్ అబోవ్ మ్యాటర్స్ అన్లెస్ స్పెషల్ పాయింట్ టు మేక్, అంటే స్పెషల్ పాయింట్ ఏమైనా ఉంటేనే అవి రిపోర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ చూసినాము, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ దాని యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రాపర్గా ఉన్నాయి, నాట్ ప్రీ ఇష్యూ టు ద కంపెనీకి అగెనెస్ట్గా ఏం లేవు. సో అప్పుడు ఆ లోన్స్ అండ్ అడ్వాన్స్కి సంబంధించిన పాయింట్ని మీరు రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఆడిటర్ షుడ్ రిపోర్ట్ ఓన్లీ వెన్ ఆన్సర్ టు ఎనీ మ్యాటర్ ఈజ్ ఇన్ అడ్వాన్స్, అంటే నెగిటివ్ సెన్స్లో వచ్చినప్పుడు మాత్రమే మీరు ఆ పాయింట్ని మీరు కన్సిడర్ చేసి అక్కడ చూపించుకోవాలి, ఏది ఆడిట్ రిపోర్ట్లో ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ 143(3) ఏమి, డ్యూటీ ఆఫ్ ఆడిటర్, డ్యూటీ టు రిపోర్ట్ దట్ ఈస్ ఆడిటర్ రిపోర్ట్ షెల్ స్టేట్, ఏం చేయాలి అంటే వెదర్ హీ హ్యాస్ సాట్ అండ్ అబ్టెన్ ఆల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ అతను ఆడిట్ చేస్తున్నామని చెప్తున్నాడు, ఆడిట్ చేయడానికి కావాల్సిన
ప్రాపర్ మొత్తం ఇన్ఫర్మేషన్ని తీసుకున్నామా తీసుకోలేదా, విదర్ బెస్ట్ ఆఫ్ హిజ్ నాలెడ్జ్ అండ్ బిలీఫ్ వేర్ నెసెసరీ ఫర్ ది పర్పస్ ఆఫ్ హిజ్ ఆడిట్ అండ్ హిట్ ఇఫ్ నాట్ ద ఆడిటర్ దేర్ ఆఫ్ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ సచ్ ఇన్ఫర్మేషన్ ఆన్. ఒకవేళ నీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయకుంటే ఆ ఇన్ఫర్మేషన్ యొక్క ఎఫెక్ట్ ఏమి అనేది కూడా చెప్పాలి. నెక్స్ట్ వెదర్ ఇన్ హిజ్ అపాయింట్మెంట్ వెదర్ ఈజ్ ఒపీనియన్ ప్రాపర్ books of accounts as required by law have been kept by the company so far as appeared for his examination of these books and papers written advocate for the purpose of his audit have been received for branches not visited by him. ఒకవేళ ఏమైనా బ్రాంచెస్ ఉన్నాయో ఆ బ్రాంచెస్కి సంబంధించి ఇతను విజిటింగ్ చేయకుంటే ఆ బ్రాంచెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకున్నామా లేదా, ఆ బ్రాంచెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎగ్జామినేషన్ చేసినామా లేదా అనేది చూసుకోవాలి. నెక్స్ట్ వెదర్ ద ఆడిటర్ ఆన్ అకౌంట్ ఆఫ్ బ్రాంచ్ ఆఫీస్ ఆఫ్ కంపెనీ ఆడిటర్ అండర్ సెక్షన్ 143(8) అంటే వేరే పర్సన్ కానీ ఆడిట్ చేస్తుంటే బ్రాంచ్ ఆడిటర్ని అదర్ దెన్ కంపెనీ ఆడిటర్ హ్యాస్ బీన్ సెంట్ టు హిమ్ అండ్ మేనర్ హ్యాస్ బీన్ డీల్డ్ విత్ ఇన్ ప్రిపేరింగ్ రిపోర్ట్స్. సో ఫస్ట్ అతను ఓన్గా చేస్తున్న దానికి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి అవన్నీ ప్రాపర్గా తీసుకున్నామా లేదా, అండ్ ఏవైతే ప్రాపర్గా తీసుకున్న ఇన్ఫర్మేషన్ యాజ్ పర్ లా అది కరెక్టా కాదా. నెక్స్ట్ ఒకవేళ బ్రాంచ్ ఆడిటర్కి ఇతను కాకుంటే వేరే ఆడిటర్ ఉంటే ఆ వేరే ఆడిటర్ నుంచి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నామా లేదా ఫర్ ది ప్రిపేరింగ్ రిపోర్ట్. నెక్స్ట్ ఏదైతే ద కంపెనీ హ్యాస్ బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డీల్డ్ విత్ ఇన్ ద రిపోర్ట్ ఆర్ అగ్రిమెంట్ విత్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్. అంటే బ్యాలెన్స్ షీట్లో ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ అవంతా బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో చూసుకుంటే టాలీ అవుతున్నావా లేదా. నెక్స్ట్ వెదర్ ఇన్ హిజ్ ఒపీనియన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కంప్లై విత్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది కంప్లైయింగ్ విత్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం ప్రిపేర్ చేసినామా లేదా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ ఏమన్నా వెదర్ ద అబ్జర్వేషన్స్ ఆర్ కమెంట్స్ ఆఫ్ ద ఆడిటర్ ఆన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ మ్యాటర్స్ ఆర్ విచ్ హ్యావ్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద కంపెనీ. ఏమన్నా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లో అడ్వర్స్ ఎఫెక్ట్ ఏమైనా ఉన్నాయా అంటే చేయకూడని పనులు ఏమైనా చేస్తున్నాయా అట్లాంటివి చెక్ చేసుకోవడం. నెక్స్ట్ వెదర్ ఎనీ డైరెక్టర్ హీస్ డిస్క్వాలిఫైడ్ ఫర్ బీయింగ్ అపాయింటెడ్ హ్యాజ్ ఏ డైరెక్టర్ అండర్ సెక్షన్ 164(2) ప్రకారం అతను డైరెక్టర్ డిస్క్వాలిఫికేషన్ అయినాడు. అక్కడ ఏమొస్తాయి, ఏమన్నా కొన్ని పాయింట్స్ ఉంటాయి, ఆ పాయింట్లో వచ్చేసి వెకేట్ చేయాల్సి ఉంది, డైరెక్టర్ వెకేట్ చేయలేదు, అట్లా డిస్క్వాలిఫికేషన్ వచ్చింది. ఆర్ ఏమన్నా జైలుకి పోయినాడు, ఇంప్రిజన్మెంట్ వచ్చింది, డైరెక్టర్కి డిస్క్వాలిఫికేషన్, అట్లా డిస్క్వాలిఫికేషన్ అయిన పర్సన్ని కూడా కంటిన్యూ చేస్తున్నా అనేది చూసుకోవాలి. నెక్స్ట్ ఎనీ క్వాలిఫికేషన్ రిజర్వేషన్ ఆర్ అడ్వర్స్ రిమార్క్ రిలేటింగ్ టు మెయింటెనెన్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ అదర్ మ్యాటర్స్ కనెక్టెడ్ దేర్ విత్. సో ఏమన్నా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్కి సంబంధించి క్వాలిఫికేషన్ రిజర్వేషన్స్ ఆర్ అడ్వర్స్ రిమార్క్స్ ఏమైనా వస్తాయా అవి చూసుకోవాలి. నెక్స్ట్ వెదర్ ద కంపెనీ హ్యాస్ అడ్వకేట్ ఇంటర్నల్ ఫైనాన్షియల్ కంట్రోల్స్. సో కంపెనీకి అడ్వకేట్ ఇంటర్నల్ ఫైనాన్షియల్ కంట్రోల్స్ ఉన్నాయా లేదా విత్ రిఫరెన్స్ టు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇన్ ప్లేసింగ్ అండ్ ఆపరేటింగ్ ఎఫెక్టివ్ ఆఫ్ సచ్ కంట్రోల్స్. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ప్రాపర్గా ఉందా లేదా, అడ్వకేట్ ఇంటర్నల్ ఫైనాన్షియల్ కంట్రోల్స్ ఉన్నాయా లేదా అవి చెక్ చేసుకోవాలి. సచ్ అదర్ మ్యాటర్స్ హ్యాస్ బీన్ ప్రిస్క్రైబ్డ్. ఇక్కడ రూల్ 11 ఆఫ్ కంపెనీస్ audit and auditor rule 2014 other matters to be included in audit report, namely whether the company has disclosed, that is impact of pending litigation on its financial position in its financial statements. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఏమన్నా పెండింగ్ లిటిగేషన్కి సంబంధించి ఇంపాక్ట్ ఉంటే దాన్ని ప్రాపర్గా డిస్క్లోజ్ చేసినారా డిస్క్లోజ్ చేయలేదా, అండ్ కంపెనీ లిటిగేషన్కి సంబంధించి ప్రాపర్ ప్రొవిజన్ని మెయింటైన్ చేయలేదా, అండ్ ఫోర్సియబుల్ లాసెస్ ఇఫ్ ఎనీ అండ్ లాంగ్ టర్మ్ కాంటాక్ట్స్ ఇంక్లూడింగ్ డెరివేటివ్ కాంటాక్ట్స్ ఏమైనా ఉంటాయి. నెక్స్ట్ వెదర్ దే హ్యావ్ బీన్ డిలే ఇన్ ట్రాన్స్ఫర్మింగ్ అమౌంట్ ఆర్ టు ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ ప్రొటెక్షన్ ఫండ్ బై కంపెనీ. సో ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ ప్రొటెక్షన్ ఫండ్కి అంటే ఇప్పుడు డివిడెండ్ని ప్రాపర్గా కరెక్ట్ టైంలో పేమెంట్ చేయలేదనుకోండి, ఆ అమౌంట్ని ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ ప్రొవిడెంట్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ అమౌంట్ని ప్రాపర్గా ట్రాన్స్ఫర్ చేయలేదా ఆ పాయింట్ని చూసుకోవాలి. నెక్స్ట్ వెదర్ management has represented to best of knowledge and behalf of other than disclosed in notes, no funds advanced, loaned or invested by company to any person or entity including ఏవైతే ఫారిన్ ఎంటిటీ with understanding the intermediary will lend or invest in any another entity or provide guarantee of security on behalf of companies, that is ultimate beneficiary ఎవరు అనేది చూసుకోవాలి. నెక్స్ట్ వెదర్ అంటే మన కంపెనీ అనేది అల్టిమేట్ బెనిఫిషియరీ ఉందా లేదా. నెక్స్ట్ వెదర్ మేనేజ్మెంట్ హ్యాస్ రిప్రజెంటెడ్ టు బెస్ట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ బిలీఫ్ అదర్ దెన్ డిస్క్లోజ్డ్ ఇన్ నోట్స్ నో ఫండ్. ఇక్కడ కూడా నో ఫండ్ వస్తుంది. నో ఫండ్ రిసీవ్డ్ బై కంపెనీ ఏవైతే రిసీవ్ చేసుకుందో అంటే ఇక్కడ ఫండ్స్ అడ్వాన్స్ లోన్స్ ఆర్ ఇన్వెస్టెడ్ బై ద కంపెనీ, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అయితే ఇక్కడ ఏవైతే రిసీవ్ చేసుకుందో
ఫ్రమ్ ఎనీ పర్సన్ ఆర్ అదర్ ఎంటిటీ ఇంక్లూడింగ్ ఫారిన్ ఎంటిటీ. ఇక్కడ మనం తీసుకున్న అమౌంట్స్ అండర్స్టాండింగ్ ద ఇంటర్మీడియరీ విల్ రెంట్ ఆర్ ఇన్వెస్టర్ అంటే మిడిల్ పర్సన్గా ఉండి వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు అట్లాంటి కేసెస్లో, ఆర్ మిడిల్ పర్సన్గా ఉండి వేరే వాళ్ళకి గ్యారంటీ సెక్యూరిటీ ప్రొవైడ్ చేసేటప్పుడు బిహాఫ్ ఆఫ్ ఫండింగ్ ప్రాపర్టీ అల్టిమేట్ బెనిఫిషియరీ మనకుందా లేదా అనేది చెక్ చూసుకొని చెప్పాలి. నెక్స్ట్, ఆడిటర్ హ్యాస్ ఫౌండ్ నో మెటీరియల్ మిస్టేట్మెంట్ ఇన్ అబోవ్ రిప్రజెంటేషన్స్. ఒకవేళ అబోవ్ రిప్రజెంటేషన్లో మెటీరియల్ మిస్టేట్మెంట్స్ ఏవీ లేవు. నెక్స్ట్, వెదర్ డివిడెండ్ డిక్లేర్డ్ ఇన్ అండ్ పేడ్ హ్యాస్ పర్ సెక్షన్ 123. సో డివిడెండ్ని డిక్లేర్ చేసినామంటే కంపల్సరీగా పేమెంట్ చేయాలి, ఎందుకంటే కంపెనీకి లైబిలిటీ వచ్చేస్తుంది కాబట్టి. నెక్స్ట్, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ కమెన్స్మెంట్ ఆఫ్టర్ 1/4/2022 కంపెనీ యూజ్ హ్యాస్ సాఫ్ట్వేర్ to maintain books of accounts having audit trail and same operated throughout year and audit trail has not tampered or preserved by company for retention. సో కంపెనీ సాఫ్ట్వేర్ ఇంత ముందు దాకా పేపర్ ఫిజికల్ బుక్స్ ఆఫ్ అకౌంట్ కాకుండా సాఫ్ట్వేర్లో మెయింటైన్ చేసుకుంటే ఆ సాఫ్ట్వేర్లో ఆడిట్ ట్రయల్ ప్రాపర్ ఉందా లేదా చూసుకోవాలి. ఆడిట్ ట్రయల్ ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే బ్యాకప్ పొజిషన్ బాగున్నావా లేదా చూసుకోవాలి. నోట్, ఆడిటర్ ఆఫ్ పబ్లిక్ కంపెనీ రిక్వైర్ టు రిపోర్ట్ రెమ్యునరేషన్ ఆఫ్ ఆడిటర్ విత్ ఇన్ లిమిట్ అండర్ సెక్షన్ 197 అండర్ సెక్షన్ రిపోర్ట్ ఆన్ అదర్ లీగల్ అండ్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్. సో ఆడిటర్కి రెమ్యునరేషన్ పే చేయాలి కదా, ఆ రెమ్యునరేషన్ అనేది యాజ్ పర్ సెక్షన్ 197 ప్రకారం ఉందా లేదా అనేది చెప్పాలి. నెక్స్ట్, 143(3) డ్యూటీ టు స్టేట్ రీజన్ ఫర్ క్వాలిఫికేషన్ ఆర్ నెగిటివ్ రిపోర్ట్ యాజ్ పర్ సెక్షన్ 143(9) ఆఫ్ ఆడిటర్ డ్యూటీ టు కంప్లై విత్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. సో క్వాలిఫికేషన్స్, నెగిటివ్ రిపోర్ట్స్ అవన్నీ రీజన్ని కూడా ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్, క్వాలిఫికేషన్, అబ్జర్వేషన్ ఆఫ్ కామెంట్స్ అండ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ విత్ అడ్వర్స్ ఎఫెక్ట్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ కంపెనీ. సో వీటికి సంబంధించి ఏమన్నా నెగిటివ్ వస్తే, అడ్వర్స్ వస్తే వాటికి రీజన్ని కూడా ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్, రీడ్ బిఫోర్ ఇన్ జనరల్ మీటింగ్ అండ్ ఓపెన్ ఫర్ ఇన్స్పెక్షన్ బై మెంబర్స్ ఆఫ్ కంపెనీ. సో మామూలుగా ఇష్టం వచ్చిన బుక్స్ని తీసుకోవడానికి లేదని చెప్పినాము మెంబర్స్. సో ఈ బుక్స్ అంటే ఈ రెస్పాన్సెస్ ఏవైతే మనం ఇంతవరకు చెప్పినామో ఈ ఇన్ఫర్మేషన్ని ఆర్ఓసిక్యూలో పెడతారు. సో కంపెనీలో మెంబర్స్ ఇన్స్పెక్ట్ చేయాలనుకుంటే ఇన్స్పెక్ట్ చేయొచ్చు, ఓపెన్ జనరల్ మీటింగ్లో ఒకసారి చదువుతారు కూడా. నెక్స్ట్, రిపోర్ట్ ఆఫ్ ఫ్రాడ్ యాజ్ పర్ సెక్షన్ 143(12) ఏం చెప్తుందంటే, ఇఫ్ ఆడిటర్ హ్యాస్ రీజన్ టు బిలీవ్, అతనికి ఒక రీజన్ ఉంది టు బిలీవ్ అఫెన్స్ ఆఫ్ ఫ్రాడ్ ఇన్వాల్వింగ్ 1 crore ఆర్ అబోవ్. సో 1 crore ఆర్ అబోవ్ కమిటెడ్ ఇన్ కంపెనీ బై ఇట్స్ ఆఫీసర్ కానీ ఆర్ ఎంప్లాయీస్ కానీ, ఓన్లీ ఆఫీసర్ ఆర్ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు మాత్రమే 143(12) వస్తుంది. ఒకవేళ ట్రేడర్ వస్తే 143(12) రాదు, బట్ క్యారోలో రిపోర్ట్మెంట్ ఉంటుంది. నెక్స్ట్, ఆడిటర్ షెల్ రిపోర్ట్ టు సో ఇన్ కంపెనీ బై ఇట్స్ ఆఫీసర్. ఇది ఓన్లీ కంపెనీలో జరిగేటప్పుడు, కంపెనీ మీదే జరిగేటప్పుడు కాదు. నెక్స్ట్, ఆడిటర్ షెల్ రిపోర్ట్ టు సీజీ విత్ ఇన్ సచ్ టైమ్ అండ్ మేనర్. ఒకవేళ ఆ అమౌంట్ అనేది 1 crore అబోవ్ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఇంటిమేట్ చేయాలి. సో అండ్ సో కంపెనీ నేను ఆడిటర్ని, ఆ కంపెనీ ఆడిట్ చేస్తుంటే వాళ్ళ యొక్క ఫ్రాడ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆ ఫ్రాడ్ అనేది అమౌంట్ అనేది 1 crore అబోవ్ ఉంది. నెక్స్ట్, మేనర్ ఆఫ్ రిపోర్టింగ్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పాలన్నాము, సెంట్రల్ గవర్నమెంట్కి రిపోర్ట్ చేసేటప్పుడు మేనర్ ఎట్లా పాస్ చేసుకోవాలంటే, ఫస్ట్ రిపోర్ట్ టు బోర్డ్ ఆర్ ఆడిట్ కమిటీ విత్ ఇన్ 2 days సీకింగ్ ఆఫ్ రిప్లై విత్ ఇన్ 45 days. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి, బోర్డ్కి ఆర్ ఆడిట్ కమిటీకి చెప్పాలి. సో నేను ఒక ట్రాన్సాక్షన్ చూసినా, ఆ ట్రాన్సాక్షన్ వచ్చేసి ఫ్రాడ్ అని నాకు అనిపిస్తుంది అనేది వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి చెప్తే విత్ ఇన్ 2 days లోపల వాళ్ళ దగ్గర నుంచి రిప్లై తీసుకుంటాము. సో మీరు చూసిన ట్రాన్సాక్షన్ కరెక్టే, మేము అబ్జర్వ్ చేసినామని చెప్పొచ్చు, ఆర్ మీరు చెప్పేది తప్పని చెప్పొచ్చు. ఏదో ఒక రిప్లై అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ రిప్లై ప్రొవైడ్ చేస్తే రిప్లై ప్రొవైడ్ చేయని, రిప్లై ప్రొవైడ్ చేయకుంటే రిప్లై ప్రొవైడ్ చేయకపోని, రిప్లై ప్రొవైడ్ చేస్తే ఆ రిప్లై దగ్గర నుంచి విత్ ఇన్ 45 days లోపల రిప్లైని ప్లస్ నువ్వు కనిపెట్టిన ఫ్రాడ్ని సెంట్రల్ గవర్నమెంట్కి పంపించాలి. నెక్స్ట్, ఆన్ రిసీట్ ఆఫ్ రిప్లై ఫార్వర్డ్ ఈజ్ రిపోర్ట్ రిప్లై ఆర్ అబ్జర్వేషన్ ఆఫ్ బోర్డ్ ఆడిట్ కమిటీ విత్ ఈస్ కామెంట్ విత్ ఇన్ 15 days ఆఫ్ రిసీట్ ఆఫ్ రిప్లై. సో 15 days టైం ఉంటుంది ఏది వాళ్ళ దగ్గర నుంచి రిసీవ్ చేసుకోవడానికి, రిప్లై రిసీవ్ చేసుకోవడానికి. వచ్చిన తర్వాత విత్ ఇన్ 2 days లోపల within 2 days seeking reply within 45 days. Next, on receipt of reply forward is the report reply or observations of board or audit committee which is comment within 15 days of receipt of reply. Next, if no reply is received then shall forward only his report for 45 days లోపల ఫార్వర్డ్ రిపోర్ట్ని కూడా ఫార్వర్డ్ చేయాలి, అంటే అతనికి చేయాలి. నెక్స్ట్, సెండ్ టు సెక్రటరీ ఎంసీఏ, అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి పంపించాలని చెప్పినాం కదా. సో సెంట్రల్ గవర్నమెంట్కి పంపించాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఎవరికి పంపిస్తాము, ఎంసీఏ వాళ్ళకి. ఎంసీఏ సీల్డ్ కవర్ బై రిజిస్టర్ పోర్ట్ విత్ అక్నాలజ్మెంట్ డ్యూ ఆర్ బై స్పీడ్ పోస్ట్ బై ఈమెయిల్. సో
సో రిజిస్టర్ పోస్ట్లో చేయొచ్చు ఆర్ స్పీడ్ పోస్ట్లో చేయొచ్చు. రిపోర్ట్ ఫామ్ ADT 04లో పంపించాలి. నెక్స్ట్ ADT 03 ఎక్కడ వచ్చింది మనకి? ADT 3 వచ్చేసి రిటైరింగ్ అవుతుంటే అప్పుడు రిజిగ్నేషన్ ఇస్తుంటే అప్పుడు చేయాలి అని చెప్పినాము. ADT 3. ADT 4 వచ్చేసి ఫ్రాడ్ని కనుక్కున్నప్పుడు. నెక్స్ట్ ఆన్ లెటర్ హెడ్ ఆఫ్ ఆడిటర్ విత్ పోస్ట్ అడ్రస్, ఈమెయిల్, మొబైల్ నెంబర్ సైన్డ్ బై ఆడిటర్ విత్ సీల్ ప్లస్ మెంబర్షిప్ నెంబర్. సో లెటర్ హెడ్ ఏముండాలి అంటే సో కంపెనీకి సంబంధించి ఫ్రాడ్ మీరు ఐడెంటిఫై చేసి పంపిస్తున్నారు కదా, దానికి సంబంధించి మీరు పంపించేటప్పుడు మీ లెటర్ హెడ్ ఉండాలి, మీ ఫోన్ నెంబర్ ఉండాలి, మీ మెయిల్ ఐడి ఉండాలి, మీ అడ్రస్ కూడా ఉండాలి, మీ మెంబర్షిప్ నెంబర్ కూడా ఉండాలి. నెక్స్ట్ ఈ ఫ్రాడ్ లెస్ దెన్ 1 crore ఉంటే రిపోర్ట్ టు ఆడిట్ కమిటీ ఆర్ బోర్డ్ విత్ ఇన్ 2 days ఆఫ్ స్పెసిఫైయింగ్ ఫ్రాడ్. అంటే నీకు ఐడెంటిఫై చేసిన విత్ ఇన్ 2 days లోపల నువ్వు ఆడిట్ కమిటీకి ఆర్ బోర్డ్కి పంపించాలి. ఏమేమి పంపించాలి ఇన్ఫర్మేషన్, నేచర్ ఆఫ్ ఫ్రాడ్ ఎంత, అమౌంట్ ఆఫ్ ఫ్రాడ్ ఎంత, నేచర్ ఆఫ్ ఫ్రాడ్, అమౌంట్ ఆఫ్ ఫ్రాడ్ అండ్ పార్టీస్ ఎవరు ఇన్వాల్వ్ అయినారు అది. నెక్స్ట్ డిస్క్లోజర్ అండ్ బోర్డ్ రిపోర్ట్. ఈ ఆడిటర్ ఏవైతే పంపిస్తాడో ఆ పంపించిన ఇన్ఫర్మేషన్ని బోర్డు వాళ్ళ యొక్క బోర్డ్ రిపోర్ట్ని చూపించాలి. ఏం రిపోర్ట్ చేయాలి? నేచర్ ఆఫ్ ఫ్రాడ్, అమౌంట్ ఆఫ్ ఫ్రాడ్, పార్టీస్ ఇన్వాల్వ్ అండ్ పార్టీస్ ఇన్వాల్వ్ అనడానికి ఏమైనా రెమెడియల్ యాక్షన్ తీసుకోవాలంటే ఇఫ్ రెమెడియల్ యాక్షన్ నాట్ టేకెన్ ఆర్ రెమెడియల్ యాక్షన్ టేకెన్. సో ఆ రెమెడియల్ యాక్షన్స్ ఏం తీసుకున్నారు, ఒకవేళ రెమెడియల్ యాక్షన్ తీసుకోకుంటే ఎందుకు తీసుకోలేదు అనేది చెప్పాలి. నెక్స్ట్ 143.13 నెక్స్ట్ వీడియోలో చూద్దాం.